మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని ఉపప్లావ్యానికి తిరిగి వచ్చారు. ఉపప్లావ్యానికి వచ్చినటువంటి పాండవులకు చెందవలసినటువంటి రాజ్యభాగం చెందాలి. కానీ ధృతరాష్ట్రుడు కానీ దుర్యోధనుడు కానీ దానికి సంబంధించి ఏ ప్రతిపాదన ముందుకు తీసుకురాని కారణం చేత ధర్మరాజు గారే సమాలోచనలు చేసి కృష్ణ భగవానుణ్ణి రాయబారిగా పంపించాడు. కృష్ణ భగవానుడు పాండవుల పనుపున రాయబారం చెయ్యడం కోసం ఆ ఉపప్లావ్యం నుంచి బయలుదేరి ఆ హస్తినాపురానికి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చినటువంటి కృష్ణుడు మొట్టమొదట మర్యాద పురస్సరంగా ధృతరాష్ట్రుణ్ణి ఇతర పెద్దల్ని కలిసి తదనంతరం బయలుదేరి విదురుడి ఇంటికి వచ్చి విదురుడి ఇంటిలో ఉన్నటువంటి కుంతిదేవిని దర్శించాడు. ఆవిడ కృష్ణ పరమాత్మ దర్శనం అవగానే తన కడుపున పుట్టినటువంటి ముగ్గురు కుమారులు మాద్రిసుతులను తన సుతులుగానే భావిస్తుంది కాబట్టి 5 పాండవుల దర్శనం చేసినంత సంతోషాన్ని పొంది ఆమె వాళ్ళు పడినటువంటి కష్టాలన్నిటినీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ కేవలము బేలగా మాట్లాడటం లేదు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుంది అంటే అన్ని కష్టాలు కొడుకులు పడ్డారు, అన్ని కష్టాలు పడిన తరువాత తిరిగి వచ్చారు అంటే స్త్రీ చాపల్యము చేత కానీ ఒక తల్లికి ఉండేటటువంటి సహజమైనటువంటి మాతృత్వము వలన కానీ ఆమె విశేషమైనటువంటి ప్రేమ చేత కదిలిపోయి ఎంతసేపు కష్టం గురించి మాత్రమే మాట్లాడుతుంది. కానీ ద్రౌపదీదేవి యొక్క ప్రసంగం కృష్ణుడితో మాట్లాడినప్పుడు అలా మాట్లాడదు, కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంది. ఇప్పుడు పాండవులు ఉపప్లావ్యానికి తిరిగి వచ్చారు. ఇన్ని కష్టాలు పడ్డారు. దేనికోసం పడ్డారు అంటే ధర్మం కోసం పడ్డారు. చేతకాని వాళ్ళై విలువిద్య చేతకాక అస్త్ర సంపద చేతిలో లేక బలపరాక్రమములు లేని వాళ్ళై కష్టాలు పడినవారు కాదు, లేదా తాము ఏదో దోషం చేసిన వారు కాదు, ధర్మము చేత కట్టుబడి ఉన్నారు. మంత్రము చేత కట్టబడినటువంటి పాము ఎలా 10 మంది మధ్యలో పడి ఉంటుందో అలా పాండవులు కష్టములను పొంది ఉన్నారు. అది కేవలము పాండవుల యొక్క కష్టమే కాదు, అందులో అంతర్లీనంగా ద్రౌపదీదేవి యొక్క కష్టం చాలా విశేషం. అందుకే ఆమె ఒక క్రమంలో జ్ఞాపకానికి తెచ్చుకుంది. అరణ్యవాస కష్టాల గురించి మాట్లాడింది. విరాట్రాజు గారి సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన కొలువుకూటంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలో వాళ్ళు పొందినటువంటి భంగపాటు వీటి గురించి కూడా ప్రస్తావన చేసి విశేషమైనటువంటి పరివేదన చెందింది. పరివేదన చెందుతూ ఆమె ద్రౌపదీదేవి గురించి ప్రస్తావన చేస్తోంది. తన కోడల గురించి మాట్లాడుతున్నటువంటి సన్నివేశం దగ్గర నిన్నను ఆపు చేసి ఉన్నాను. దానికి కొనసాగింపుగా ఇవాళ ఆ కోడలి గురించే మాట్లాడుతోంది. ఇంకా అంటుంది, కొడుకుల కంటే నా ఎనుగు కోడలికెక్కుడు కూర్తు కోడలం కొడుకులు చేయు భక్తి కట కోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు. అది పుణ్యచరిత్ర కులాగ్రగణ్య క్రొత్తడి సకలంబు చూడ సభ దైన్యము పొందుట సూచి పొక్కితిన్. ద్రౌపదీదేవి యొక్క కష్టాన్ని చెప్పేటప్పుడు మాత్రం తన కొడుకుల యొక్క కష్టం కన్నా కూడా భిన్నమైన రీతిలో ఆవిష్కరిస్తోంది. ఆవిడ ప్రారంభం చేస్తూనే కోడల గురించి చెప్తూ కొన్ని మాటలు అంది. కొడుకుల కంటే అయ్యనుకు కోడలికి ఎక్కుడు కూర్తూ, నాకు నా కొడుకుల కన్నా కూడా నా కోడలే ఎక్కువ. ఇది ద్రౌపదీదేవి అన్నటువంటి పరమ గంభీరమైనటువంటి మాట. ఏదో నోటి మాటగా అన్నట్టుగా నాకు కొడుకుల కన్నా మా కోడలు ఎక్కువండి అని అనలేదు. ఎందుకు కొడుకుల కన్నా కూడా ఆమెకు కోడలు ఎక్కువో చెప్తోంది. ఎందుకు ఎక్కువట?
కోడలు కొడుకులు సేయు భక్తి కటకోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు. కొడుకులు సహజ సిద్ధమైనటువంటి ప్రేమని పొంది ఉంటారు లోకంలో. తన కడుపున పుట్టిన వాళ్ళు కదూ, తనూభవున్ ఆత్మనిల్పి అంటారు. తన శరీరంలోంచి వచ్చిన వాళ్ళు. తల్లికి తండ్రికి యథార్థమునకు ఒక భేదం ఉంటుంది. తండ్రి తేజోప్రదాత ఒక బిడ్డ జన్మించడానికి, కానీ యథార్థమునకు అమ్మ కడుపులోంచి పైకి వచ్చినటువంటి బిడ్డడు అమ్మ శరీరం కన్నా భిన్నం కాదు. ఈ ఊళ్ళోనే ఉన్నారు డాక్టర్ జగదీశ్వర్ గారని, ప్రఖ్యాత ప్రసూతి వైద్య నిపుణులు. ఆవిడ ఒకసారి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఆవిడతో పాటే చదువుకుని చాలా పెద్ద డాక్టర్ అయి శస్త్రచికిత్స నిపుణుడయ్యాట ఒక డాక్టర్ గారు. ఈవిడ ప్రసూతి వైద్య నిపుణురాలు అయ్యారు. ఈవిడతో మాట్లాడుతూ మనం అందరమే వైద్యులమే జగదీశ్వరి, కానీ మాకన్నా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నట్టు. ఎందువల్ల అని అడిగారు ఆవిడ. నేను ఒక వ్యక్తి కడుపులో పెరిగిపోయినటువంటి కంతిని కోస్తాను. ఆ కంతి ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితానికి భద్రత లేదు. ఆ కంతిని కోసి బయటికి తీసుకొచ్చి ఒక పాత్రలో పెట్టి వాళ్ళ కొడుకులకి కూతుళ్ళకి అల్లుళ్ళకి వచ్చిన బంధువులకి చూపిస్తాను. చూడవయా, మీ నాన్నగారి కడుపులో 10 కిలోల కణితి పెరిగింది, దాన్ని శస్త్రచికిత్స చేసి తీసేశానంటాను. వాళ్ళు ఆ కణితి వంక చూసి జుగుప్స పొందుతారు. అబ్బా, ఇంత కంతి ఉందా మా అమ్మ కడుపులో అంటారు. ఆ కంతిని ఎవరు ఇంటికి పట్టుకెళ్లరు. అది వాళ్ళ అమ్మగారి శరీరంలో పెరిగిన కంతి అయినా నిజానికి వాళ్ళ అమ్మగారి శరీరంలో భాగమేగా, కానీ దాన్ని ఎవ్వరూ ఇంటికి పట్టుకెళ్లరు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. జగదీశ్వరి అంటే ఆయనన్నమాట. ప్రసూతి వైద్య నిపుణురాలివి కదా నువ్వు కూడా నేను కంతి తీసినట్టు నువ్వు ఆ తల్లి కడుపులోంచి బిడ్డని తీస్తావు. బిడ్డని తీసి నువ్వు బయటికి పట్టుకొచ్చినప్పుడు ఆ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ తాతలు కానీ పినతండ్రులు కానీ పెద్దతండ్రులు కానీ ఎంత ఆనందపడిపోతారు. ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఎంత సంతోషపడిపోతారు. ఫలానా వైద్యురాలు శస్త్రచికిత్స చేసి క్షేమంగా బిడ్డని బయటికి తీసి తల్లిని బిడ్డని కాపాడిందని చెప్పుకుంటారు. ఇప్పుడు కంతి ఆ వ్యక్తి కన్నా భిన్నం కాదు. కంతి వ్యక్తి శరీరంలోదే, బిడ్డ ఎలా భిన్నం అవుతాడు? కంతి ఎలా పెరిగిందో బిడ్డ కూడా అలాగే పెరిగింది. బిడ్డకి సంబంధించిన 7 ధాతువులు ఏర్పడడానికి కారణం తల్లే. ఒక శరీరం ఉన్నది అంటే వేదాంతంలో 7 ధాతువుల చేత నిర్మింపబడుతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు ఉంటాయి. ఈ 7 పదార్థాలు అమ్మలో ఉన్నవే బిడ్డ రూపంగా మారి బయటికి వచ్చాయి. వచ్చిన ఆ కంతి అయితే ఆ వ్యక్తి శరీరంలో భాగం కాబట్టి ఆయన కంతి అని పక్కన పారేశారు. ఇప్పుడు బయటికి వచ్చిన కంతి ఆయనే అయినట్టు ఈ బిడ్డడేమవుతాడు? ఆమె కడుపులో పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి ఆ తల్లి కన్నా భిన్నం కాడు. నిజానికి తల్లియే శిశు రూపంలో ఈ భూమి మీద తిరుగుతోంది. తేజస్సునిచ్చినవాడు కాబట్టి ఆత్మావై పుత్రనామాసి, కొడుకు రూపంలో తండ్రి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆమె శరీరం కన్నా నిజానికి బిడ్డ శరీరం ఏ విధంగానూ తేడా కాదు కదా. ఆ కారణం చేత ఏమవుతుందంటే మాతృస్పర్శ పిల్లలకి జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం లేని రీతిలో జ్ఞాపకం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రసూతి వైద్యశాలల్లో చంటి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ప్రయత్నపూర్వకంగా ముట్టుకోమంటారు కొంతమందిని. ప్రత్యేకించి అమ్మమ్మని, తాతగారిని, అలాగే పినతల్లుల్ని, మేనమామని, ఇలాంటి వాళ్ళని రోజు ఒకసారి ముట్టుకోమంటారు. ప్రత్యేకించి ఎవరిని అంటే తల్లి కడుపులో ఉండవలసినన్ని నెలలు ఉండకుండానే బయటికి వచ్చిన వాళ్ళని కృత్రిమంగా అమ్మ కడుపులో ఉన్నట్టుగా ఏర్పాటు చేసి పెంచుతున్నటువంటి పిల్లల్ని ప్రతిరోజు అమ్మని ఒకసారి ముట్టుకోమంటారు. ఎందుకు ముట్టుకోమంటారో తెలుసా? నేను ఒక వైద్యుడి దగ్గర విన్నది, నా సొంతంగా చెప్పట్లేదు. వాళ్ళు ఆ స్పర్శని జ్ఞాపకం పెట్టుకుంటారు. అమ్మ కడుపులో కదు పెరిగాడు, ఆ అమ్మ కడుపు, అమ్మ స్పర్శ వాడికి జ్ఞాపకం. అందుకే ఆ రుణం తీరిపోయే రుణం కాదు. నేను
ఎప్పుడైనా మా కార్యాలయంలో పదవీ విరమణ సభలు జరుగుతుంటే నేను ఈ మాటే అంటూ ఉంటాను. అమ్మ కడుపులోంచి బయటికి వచ్చాక నాభి సంబంధం కోసేస్తారు, తెగిపోయింది నాభి, కానీ హృదయ సంబంధం మిగిలిపోతుంది. నా బిడ్డ తల్లి, మా అమ్మ కొడుకు, ఆ సంబంధం తెగదు. నాకు 60 ఏళ్ళు వచ్చే వరకు ఒక సంస్థలో పనిచేస్తాను, తర్వాత పదవీ విరమణ చెందుతాను. నాభీబంధం తెగిందేమో, హృదయ సంబంధం తెగదు. ఎప్పటికీ నా తల్లి తర్వాత తల్లి నాకు అన్నం పెట్టిన సంస్థ, దానికి నేను బిడ్డళ్ళంటి వాడిని అంతే. ఆ హృదయ సంబంధం తెగదు. అది ఎప్పుడు తెగిపోతుందంటే ఈ కట్టె కాలిపోయినప్పుడు తెగిపోవాలంతే. అప్పటి వరకు అది తెగేది కాదు. అమ్మ తర్వాత అమ్మ లాంటిది అన్నం పెట్టే సంస్థ. పదవీ విరమణ నాభీబంధం తెగడం అంటుంటాను నేను అప్పుడప్పుడు సభల్లో. కాబట్టి అమ్మ మీద ప్రేమ ఉండడానికి కారణాలు ఉండవు. సహజంగా ప్రేమిస్తారు పిల్లలు. మా అమ్మ, అమ్మ దగ్గరికి వెడితే ఒక రక్షణ, అమ్మని ముట్టుకుంటే రక్షణ, అమ్మ నవ్వితే సంతోషం, అమ్మ అన్నం పెడుతుంది, అమ్మ లాలిస్తుంది, అమ్మ పాడుతుంది, అమ్మ ఊపుతుంది. అమ్మతో కన్నా అనుబంధం లోకంలో ఇంకెవరితో ఉండదు. అందుకే సౌందర్యం అంటే బాహ్యంలో ఉండే అందం కాదు, అమ్మతనం సౌందర్యం. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అన్నారు. జగన్మాత యొక్క మాతృత్వము సౌందర్యము. మా అమ్మ అనేటప్పటికీ ఎంత గొప్ప ఓదార్పు ఉంటుందో అందులో. కాబట్టి బిడ్డలకి అమ్మకి అనుబంధం చాలా సహజం. కోడలికి అత్తమామలకి సంబంధం చాలా విచిత్రం. ఎందుకని? ఆ కోడలు ఇక్కడ కానివ్వండి, శరీరము విడిచిపెట్టిన తర్వాత కానివ్వండి, మహాశక్తివంతురాలు. ఒక కోడలు ఇంటికి వచ్చిందనుకోండి, ఆ కోడలి వలన అత్తమామల యొక్క జీవితంలో ఎంతకాలం వాళ్ళు బ్రతుకుతారన్నది నిర్ణయింపబడుతుంది. ఆమె ప్రేమ పురస్సరంగా వచ్చి రాత్రి 7:30 అయింది, మామయ్య గారు ఒక్కసారి ఇలా రండి అని మీకు మళ్ళీ చీకటి పడితే అరగదు. ఏం పర్వాలేదు, వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను, మీరు ఈ రొట్టె తినేసి రండి అని కోడలు పెట్టిందనుకోండి, ఆ మామగారు ఇంకో 5 ఏళ్ళు బ్రతుకుతాడు. కానీ ఆ పిల్ల ఎక్కడిది? ఇక్కడి పిల్ల కాదు. ఆమె ఎక్కడో పుట్టింది, ఎవరో తల్లిదండ్రులు, ఏదో ఊరు, ఎవరో స్నేహితులు. కానీ తన వారందరినీ విడిచిపెట్టడం కాదు, తన ఇంటి పేరు వదిలేసింది, తన గోత్రం వదిలేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళింది అనుకోండి, మా ఇల్లు అంటే ఆ ఇంటిని చూపిస్తుంది. ఇది మీ ఇల్లు అంటుంది అన్నదమ్ములతో మాట్లాడుతూ, ఇది నా పుట్టిల్లు అంటుంది. నీ ఇల్లు అనమంటే అది నా ఇల్లు అంటుంది. అది కృతకంగా కాదు. ఏదో ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారు, ఏదో జస్ట్ యాజ్ ఎ డగ్ గెట్స్ ఇన్ టు వాటర్ అని. బాతు నీళ్లల్లోకి ఎంత తేలిగ్గా వెళ్ళిపోతుందో అత్తవారి ఇంట ఆడపిల్ల అంత తేలికగా కుదురుకుంటుంది. ఇది నా ఇల్లు అని నిర్ణయించుకుంటుంది. తల్లిదండ్రుల్ని సేవించిందంటే గొప్ప కాదు. ఒక మగవాడు అత్తమామలను అలా సేవించలేడు, అదంత తేలిక కాదు. కానీ ఒక ఆడపిల్ల మాత్రం అత్తవారింటికి వచ్చిన తర్వాత తన తండ్రి కన్నా ఎక్కువగా ఎవరిని చూస్తుందంటే మామగారిని చూసుకుంటుంది. తన తల్లి కన్నా ఎక్కువగా ఎవరిని చూస్తుందంటే కోడల్ని చూస్తుంది. కానీ ఈ చూసేటప్పుడు మాత్రం ఒక్క విషయం ఉంటుంది, అత్తగారు కానీ మామగారు కానీ ఆ పిల్ల ఎక్కడితో పిల్ల అని దాపరికంతో బ్రతకకూడదు. దూరంగా పెట్టి ఈ ఇంటి విషయాల పిల్లకి తెలియకూడదు అన్నట్టు ఉండకూడదు. తన కడుపున పుట్టిన పిల్లలెంతో కోడలు అంతకన్నా ఎక్కువ అన్న ఉదార భావన ఆ అత్తమామలకు కూడా ఉండాలి. ఆమె కాళ్ళు పడుతోంది, ఆమె వంట చేసి పెడుతోంది, ఆమె పరమ ప్రేమ పురస్సరంగా ఉంటోంది. మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మామగారి శరీరం పడిపోతే అసలు ఆయన ఉన్నత గతులు పొందడానికి ప్రధానమైన కారణం ఎవరవుతారు అంటే కోడలవుతుంది. ఎందుకంటే ఒక తద్దినం పెట్టవలసి వస్తే దీపం మొట్టమొదట ఎవరు పెట్టాలి అంటే కోడలు వెలిగిస్తుంది. కోడలు వెలిగించడానికి అభ్యంతరం వచ్చిందనుకోండి, ఆమె ఏ కారణం చేతనో ఒక 3-4 రోజులు అలా దీపం వెలిగించడానికి అవకాశం లేదనుకోండి, కొడుకు ఉన్న ఆ తద్దినం ఆమె శౌచాన్ని పొందే వరకు వాయిదా పడిపోతుంది. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఆధ్యాత్మికంగా అనుబంధం ఎంత గొప్పది. అదేదో ఇక్కడతో తెగిపోయే అనుబంధం కాదు, అంత గొప్ప అనుబంధం. ఇది అత్తగారికి అర్థం అవడం గొప్ప కాదు. ఆమె ఒక మనుష్యునికి కుమార్తె అయితే
మనుష్యుడు తండ్రి అన్న భావన, ఒక తల్లి కడుపులోంచి వస్తే ఈమె నా తల్లి అన్న భావన ఉండాలి. ఆమె ద్రుపద మహారాజు గారి కడుపులోంచి, ద్రుపద మహారాజు గారి తేజస్సు వల్ల పుట్టిందా, ద్రుపద మహారాజు గారి భార్య కోకిలాదేవి యొక్క గర్భంలోంచి వచ్చిందా? రెండూ లేవు. ఆమె యజ్ఞసేని, ఆమె హోమకుండంలోంచి పైకొచ్చింది. ఇప్పుడు ఆమెకి మాతృస్పర్శ పితృస్పర్శ గర్భమునందు లేదు. కానీ అటువంటి పిల్ల ఏమవ్వాలి? తల్లిదండ్రుల ప్రేమ గురించి అంత బాగా తెలియనిదై ఉండాలి. అది తెలియని పిల్లకి అత్తమామల మీద ప్రేమ ఎక్కడుంటుంది అంత గొప్పగా? పైగా ఈ ఇల్లు ఇంత గొప్పది, ఈ కీర్తి ఇంత గొప్పది, మామగారు ఇంత కీర్తి ప్రతిష్టలున్నవారు, అఖండ భూమండలాన్ని పరిపాలిస్తున్నవాడు, ఇన్ని దాన ధర్మాలు చేసినవాడు పాండురాజు, అటువంటి మామగారికి కోడల్ని అంటే పోనీ ఏదో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఆమె అత్తవారింటికి వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితి ఏమిటి? మీరు నిన్న విన్నారుగా. భిక్షాటన తీసుకొచ్చి అక్కడ పెట్టినటువంటి అన్నంలో అతిథులకు పెట్టి, ఇంటి ముందు నుంచి వెడుతున్న బాటసారులను పిలిచిపెట్టి సగం అన్నం భీముడికి పెట్టి మిగిలిన సగం నలుగురు తింటే మిగిలిన అన్నం కుంతీదేవితో కలిసి ఆమె తింది. యథార్థమునకు బాహ్యంలో ఆ ఇంటి మీద అంత గొప్ప సదభిప్రాయం ఏర్పడడానికి అక్కడ ఏం తెలుస్తోందని ఏర్పడుతుంది? వాళ్ళు పాండవులని తెలిసిన తర్వాత ఏమో ప్రేమ పొందవచ్చు, కానీ తెలియనప్పుడు కూడా ఆమె అంత గౌరవంగాను ఇది అత్తవారిల్లని ధర్మం పాటించిందా లేదా? ఇప్పుడు కుంతీదేవి అందులో ఏమిటి ఎక్కువ చేసి చెప్తోంది? ఆమె చెప్తున్న మాటలు పరమసత్యములేనా? అటువంటి కోడలు లోకంలో ఉంటుందా? అంత గొప్ప కోడలయ్యా నాకు, నా కొడుకులు నాకు ఏ సేవ చేస్తారో దానికన్నా 1,000,000 రెట్లు నా కోడలు చేస్తుంది. అది చూడగలిగినటువంటి కంటికి, చూడగలిగినటువంటి హృదయ సంస్కారం మనకు అర్థం అవుతుంది. నేను మీతో అన్నమాట మీరు పట్టుకున్నారో లేదో, నా కొడుకు నాకు చేశాడు గొప్ప కాదు, నా కోడలు నాకు ఒక తృణం చేసిందనుకోండి, నేను పొంగిపోతాను. నేను ప్రవచనానికి బయలుదేరి వస్తున్నాను అనుకోండి, నా భార్య ఏమండి ఎప్పుడో మధ్యాహ్నం భోజనం చేశారు, మళ్ళీ ఎప్పుడో రాత్రి 9:30కు వస్తారు, ఇంతసేపు ఎందుకండి ఖాళీ కడుపుతో, పోనీ మీరు ఇంత జావా తాగి బయలుదేరండి, లేకపోతే ఇంత పళ్ళరసం తాగి బయలుదేరండి, అలా వద్దు 1 గంటకు భోజనం చేశారు అందనుకోండి, పెద్ద గొప్ప కాదు, అది నా ధర్మపత్ని. నా కొడుకు అన్నాడు అనుకోండి, అది పెద్ద గొప్ప కాదు, నా కడుపున పుట్టినవాడు. నిన్నగాక మొన్న వచ్చింది అత్తవారింటికి, మామయ్య గారు మీరు వేళ దాటిపోతోందని తినకుండా వెళ్ళిపోతున్నారు మామయ్య గారు ప్రవచనానికి, అలా వెళ్ళకండి మామయ్య గారు, కనీసం వెళ్ళేటప్పుడు కొంచెం జావైనా తాగి వెడుతుండండి. అత్తయ్య గారు తొందరగా జావ చేయడానికి వీలుగా నేను ఒక పిండి ఇచ్చాను మామయ్య గారు, అది వేడి నీళ్లలో కలుపుకు తాగేసినా ఓ 2 గంటలు మీకు బలంగా ఉంటుంది, అలా వెళ్ళకండి మామయ్య గారండి అందనుకోండి. ఏదో చెప్పింది నా దగ్గర మెహర్బానీ కోసం అనుకున్నాను అనుకోండి, నేను అధముణ్ణి. నా కడుపున పుట్టిన పిల్ల కాదు, ఎక్కడి నుంచో వచ్చిన పిల్ల, నిన్న కాక మొన్న ఇల్లు మెట్టింది. కానీ నేను ప్రవచనానికి వెళ్ళేటప్పుడు 2 గంటలు మాట్లాడతానని, అయ్యో జావ తాగి వెళ్ళమని తొందరగా కలుపుకోవడానికి వీలుగా కాసిన వేడి నీళ్లలో చెంచాడు వేసుకుని కలుపుకు తాగేచ్చు మామయ్య గారు అని ఇచ్చిందే. ఎంత ప్రేమ ఇక మూర్తి నా కోడలు. ఈ ప్రేమ ఆమెకు ఉండవలసిన అవసరం లేదు. ఇంత తొందరగా నా మీద ఇంత ప్రేమ తండ్రి కన్నా ఎక్కువగా చూస్తున్న పిల్ల నా కొడుకుల కన్నా గొప్పది కదా అని చూడడంలో నా కోడల గొప్పతనం నాకుంది. అది మామగారికి కోడలకి, అత్తగారికి కోడలకి మధ్య అనుబంధం ఏర్పడడానికి కారణమవుతుంది. ఎంత చేస్తున్నా కోడలు ఎంత ప్రేమగా ఉందామనుకున్నా సూటిపోటీ మాటలు మాట్లాడడం ఒకటే అత్తగారికి వస్తే ఎలా కోడలు అత్తుకుంటుంది? ముందు ఇంటి పెద్దకు ఉండాలా సంస్కారం, కొత్త పిల్లకు ఉంటుందా? ఇంట్లో పెద్దవాళ్లకు ఉండాలి. ఆ అత్త కూడా ఒక ఇంటికి కోడలుగా వచ్చిందేగా. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, భారతం చెప్తూ పేరు ఎందుకులేండి. విశాఖపట్నంలో నాకు బాగా తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. ఆవిడ అసలు నిజంగా ఇంటికొచ్చిన బంధువుల్ని ఆదరించే తీరు, కొడుకుల్ని కోడళ్ళని ఆదరించే తీరు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. అంత గొప్ప మనశ్శాంతి అలా ఉంటుంది. వేరొక ద్రౌపదీదేవి 5 ఇంద్రులు కాదు, 5 ఇంద్రులు ఒక రూపంలో, ఒక పురుషుడు ఆయన భార్య. నాకు ఒకసారి ఆశ్చర్యం వేసి పలహారం చేస్తున్నప్పుడు ఆయనతో అన్నా, ఇంత గొప్ప సంస్కారవంతురాలు ఆవిడ నేను అక్కగారు అంటుంటాను.
వరసకి అక్కగారు అని పిలిచినా ఇంత సంస్కారవంతురాల్ని అక్కగారు అంటున్నానని పరవశించిపోతున్నానండి. ఇంత ప్రేమ ఈవిడికి కోడళ్ల మీద ఎందుకు వచ్చింది అని అడిగారు. రామాయణ భారతాలు చదివిన హృదయం కదూ, ఎందుకు వచ్చింది అని అడిగాను. నేను కళ్ళు తిరిగి పడిపోయే మాట చెప్పారు ఆయన అన్నారు, నేను మీతో ఒక పరమసత్యం చెప్తున్నాను కోటేశ్వరారు, మా అమ్మ చాలా ఆరళ్ళు పెట్టిందండి నా భార్యని. మా అమ్మ గురించి నేను అలా చెప్పకూడదు, మీకు అమ్మని ఇంకొకలా మాట్లాడితే ఇష్టపడరు, కానీ మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని. చాలా సహించి కష్టపడి తను వచ్చాక మా ఇల్లు వృద్ధిలోకి వచ్చింది. తను పడిన కష్టాలు తన కోడళ్ళు పడకూడదని అంత నెత్తిని పెట్టుకు చూసుకుంటుందండి అన్నారు. నేను నిజంగా తెల్లబోయా ఆవిడ సంస్కారానికి. అది కదూ మానవత్వం అంటే, అది కదూ సంస్కారం అంటే. కుంతిదేవి ద్రౌపది గురించి అలా మాట్లాడుతోంది అంటే అది ఆవిడ సంస్కారం. భారతం ఎందుకు చదువుకుంటామంటే, రేపు ఒక ఇంటి పిల్ల మొదట కోడలు, కానీ తర్వాత అత్తగారు. ఏ పాత్రలో ఉన్నా ఆ పాత్రకి తగినట్టుగా ధర్మ నిర్వహణ చేయడంలో మనిషి జీవితం ధన్యం అవుతుంది. నేను ఒకనాడు బ్రహ్మచారిగా బతకాలి. తర్వాత నేను ఒక స్త్రీకి భర్తగా బతకాలి. ఫలానా వారి భార్యని అని ఆమె గౌరవం పొందాలి. ఫలానా వారి బిడ్డలము అని నా బిడ్డలు కీర్తి పొందాలి. నేను నోటితో చెప్పక్కర్లేదు, మా నాన్నగారు ఇది అంగీకరించారని వాళ్ళు జాగ్రత్తగా బతకాలి. వాళ్ళు అలా బ్రతకకపోతే నా తప్పు కాదు, నేను అలా బ్రతకాలంతే. చిట్ట చివరికి అది ఏమవ్వాలంటే, నేను మామగారిని అయినప్పుడు కొత్తగా మార్పేం వచ్చేది. మామగారంటే పంచె కంచు మారుతుందా, లేకపోతే జుట్టుకి రంగు మారుతుందా? లోపల స్థితి మారాలి. నువ్వు మామగారిగా బ్రతకడం రావాలి, అప్పుడు మామగారి అయినట్టు. అది ఎందుకు మర్చిపోవాలి? నువ్వు నాకు పెళ్ళవనప్పుడు ఎవరో సంబంధం పట్టుకొచ్చి, ఏమండి మీకు సంబంధం తీసుకొచ్చాం, బలానా చోట పిల్ల ఉందిట, మీ అమ్మగారితో మాట్లాడతాం అన్నారు అనుకోండి, అర్థం ఉంది. నా పెళ్ళైపోయింది అనుకోండి. అప్పుడు ఎవరో తెలియక నాకు పెళ్ళైపోయిందని సంబంధం పట్టుకొచ్చారనుకోండి, నేను మర్చిపోయానండి, పెళ్లి చూపులకు వచ్చాను, నాకు పెళ్ళైపోయిందని అంటానా? నాకు పెళ్ళైపోయిందన్న విషయం నేను అస్తమానం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలా? నాకు పెళ్ళైపోయినది నాకు జ్ఞాపకం ఉంటుందా? నేను తండ్రినైనాను నాకు జ్ఞాపకం ఉండిపోతుందా? నేను మామగారినయ్యాను ఎందుకు జ్ఞాపకం ఉండదు నీకు? నువ్వు మామగారివయ్యావు, కోడలు పట్ల మామగారివయ్యావన్న విషయం నీకు జీర్ణమైపోవాలి. నాకు పెళ్ళైపోయింది, నేను తండ్రినయ్యాను, నేను ఉద్యోగినయ్యాను ఎలా జ్ఞాపకం ఉంటోందో అలా నేను మామగారిని అని కూడా జ్ఞాపకం ఉంటే కోడలి యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క సంతోషాన్ని చూడడానికి మొదటి బాధ్యత నీదే. కాబట్టి నువ్వు అంత ప్రేమతో వ్యవహరించగలవు. అలా అత్తగారు కూడా జ్ఞాపకం పెట్టుకుంటే, నా తర్వాత ఈ ఇంటి వారసురాలు కాబట్టి నేను అప్పచెప్పవలసిన అవసరం ఉంది. ఆ అమ్మాయిని నా వెనకాతల తిప్పుకుని గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అది లేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదని అత్తగారు తెలుసుకోగలిగితే నేను అత్తగారిని అయ్యానని కొత్తగా గుర్తుపెట్టుకోవడానికి ఉండదు. అది కుంతి నేర్పుతోంది సమాజానికి. అందుకు భారతం ప్రవచనం, అందుకు భారతం చదువుకోవడం. లేకపోతే ఎప్పుడో జరిగిపోయిన కథ కింద చెప్పుకోవడానికి ఈ అల్లరంతా ఎందుకు, మీరు కూర్చోవడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు? కాబట్టి కొడుకుల కంటే నయ్యనుగ కోడలికెక్కుడు కూర్తు, కోడలం కొడుకులు చేయు భక్తి కటకోటి మడుంగుల భక్తి నాకు ఎప్పుడు తగ చేయుచుండు, అది పుణ్యచరిత్ర. బా, ఎంత పెద్ద మాట వేసేసిందండి. అది పుణ్యచరిత్ర అంది. అది ప్రేమ. ఆ ప్రేమ ఉన్న చోట అది మా కోడలు ఏం చేస్తోంది అది అంటారు. కడుపున పుట్టిన కూతురుని ఎంత ప్రేమగా పిలుస్తారో అంత ప్రేమగా పిలుస్తారు అత్తమామలు. కాబట్టి అది పుణ్యచరిత్ర, పరమ పవిత్రమైనటువంటి చారిత్రము కలిగినది, అంటే నడబడి కలిగినది. అంత గొప్ప ప్రవర్తన ఉన్న పిల్ల నాకు కోడలైందే, అది నాకున్నటువంటి గొప్పతనం. నా చెప్పు చేతల్లో పెట్టుకుని నేను పెంచి పెద్ద చేసి ద్రోణాచార్యుల వారి దగ్గర, భీష్మాచార్యుల వారి దగ్గర సుశిక్షితులై పెరిగిన నా కొడుకులు ధర్మాత్ములైతే, శాస్త్రం తెలిసిన వాళ్ళైతే గొప్పే ఉంది. నా కోడలు గొప్పది, ఆమె చారిత్రము గొప్పది, అందుకు నేను పొంగిపోతున్నాను. కాబట్టి అది పుణ్యచరిత్ర, కులాగ్రగణ్య. అసలు ఎవరు వేయగలరండి మాటలు? కుంతిదేవి తప్ప. ఇలా ఏ అత్తగారైనా ఎక్కడైనా మాట్లాడితే నిస్సందేహంగా ఆవిడ్ని కూర్చోమని ఆవిడ పాదాల కింద పళ్ళెం పెట్టి ఆ కాళ్ళు పెట్టి నీ కాళ్ళు గడిగి ఆవిడ పాదోదకాన్ని 3 మాటలు లోపలికి పుచ్చుకోవలసింది. కులాగ్రగణ్య. మా కులము మొత్తం మీద, మా వంశం మొత్తం మీద చాలా గొప్ప వాళ్ళని ఇలా మొదట వేలు తీసి లెక్క పెట్టడం మొదలు పెడితే
మొదటి పేరు మా ద్రౌపదీదేవిదే అంది. తన మామల్ని చెప్పలా, తన కొడుకుల్ని చెప్పలా, ఎవరిని చెప్పలా. నా కోడలే ఒకటి, అంత గొప్పది నా కోడలు, ఆమెయే మా వంశంలో గొప్పవాళ్ళ పేర్లు చెప్పవలసి వస్తే ఇలా ఒకటి అనవలసి వస్తే ఎవరు? ద్రౌపది. అదేమిటి బయట నుంచి వచ్చిన పిల్ల ఎవరు చెప్పారు? నా కోడలు, మా ఇంటి పిల్ల. ఇది కుంతీదేవి హృదయం. అంత గొప్ప పిల్ల నా కోడలు. ఏమి అనుబంధం అండి నిజంగా! ఏం అత్తగారు, ఏమి కోడలు, ఏమి భారతం! ఇది కదా ఒకనాడు భారతదేశ సమాజ స్థితి, ఇది కదా ఇక్కడ ఉన్న కుటుంబ వైభవం. కాబట్టి అది పుణ్యచరిత్ర, కులాగ్రగణ్య, క్రొత్తడి. క్రొత్తడి అన్న మాటకు అర్థం ఏమిటంటే మగని కలిగి ఉన్నది అని ఒక అర్థం. మహాపతివ్రత. ఎప్పుడూ కూడా ఆమె ఏ పని చేస్తున్నా, ఈ పని నేను చేస్తే నా భర్త సంతోషిస్తాడా, నా భర్త కీర్తి నిలబడుతుందా, ఈ ప్రశ్న ఒక్కటి వేసుకుని ఆ ప్రశ్నకి జవాబు తన భర్త కీర్తి నిలబడుతుందంటే చేస్తుంది. ఇది నేను చేస్తే నా భర్త కీర్తి మాసిపోతుందంటే చెయ్యదు. ఆ చట్రంలోకి ఇముడుతోందా అన్నది చూసుకుని చేసేటటువంటి లక్షణం ఉన్నది. ఇంకా అంతకన్నా ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏముంటుందండి? ఆమె అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమి అంటే, ఈ పని నేను చేసినప్పుడు ఇది నా భర్త కీర్తిని ప్రకాశింపచేస్తోందా, ఆయన సంతోషమునకు కారణమవుతోందా, ఇది నిరంతరము ఆలోచిస్తుంది ద్రౌపది. అటువంటి కోడలు రావడం మా అదృష్టం కాదు. మా ఇల్లు ఎంత శాంతిగా ఉంటోంది. నా 5 కొడుకులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసం చేసి శాంతిని పొందారంటే కేవలముగా నా కోడలే కారణము. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తుంటే నా కొడుకుల గురించి నేను చింత పెట్టుకోకుండా కాలక్షేపం చెయ్యగలిగాను అంటే ఆమె ఉన్నది కదా అని నేను ధైర్యం పొందాను. అంత గొప్పది నా కోడలు. ఇది కుంతీదేవి కోడల్ని అర్థం చేసుకున్న రీతి. ఇంకొకలా మనసులో అనుకుంటే ఇంకొకలా కూడా మాట్లాడచ్చు, కానీ అలా మాట్లాడడం ఆమె సంస్కారం కాదు. కాబట్టి కులాగ్రగణ్య క్రొత్తడి సకలంబు చూడ సభ ధైర్యము పొందుట సూచి ప్రొక్కితిన్. ఒక గొప్ప మాట అంటోంది. నాకు జీవితంలో ఎప్పటికీ మారని పుండు ఒక్కటే ఉంది, ఆ పుండు మానదు. ఏది ఆ పుండంటే, నా కోడల్ని నిండు సభలో అందరూ చూస్తుండగా ఈక్షి తీసుకొచ్చి వస్త్రాపహరణం చేశారే, అది నేను మరిచిపోను. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్రౌపది బాధ ఒక్కటే కాదు. ద్రౌపది బాధ కుంతి బాధ, ద్రౌపది బాధ పాండవుల బాధ, ద్రౌపది బాధ సమస్త ధార్మికుల బాధ. అలా బ్రతకగలిగిన బ్రతుకు సమున్నతమైన బ్రతుకు. తన బాధ తన వరకే అన్ననాడు ఆ జీవితానికి అర్థం లేదు. ఒక్కొక్కసారి భగవంతుడు గొప్ప బాధ కూడా ఇస్తుంటాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ కోసం బాధపడేవాళ్ళు ధర్మాత్ములు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ ధార్మికుడికి ఇంత బాధ కలగడమా, ఇంత కష్టం రావడమా అని మేమున్నామని తెగించడానికి చాలామంది సిద్ధపడ్డారనుకోండి, ఆయన జీవితం ప్రయోజనకరంగా నడిచిందనడానికి గుర్తు. ద్రౌపది గురించి ఆమెకు వచ్చిన కష్టాన్ని తలుచుకుని ఇది మాత్రం నేను జీవితంలో మరిచిపోనంటోంది కుంతీదేవి. అంటే ద్రౌపదికి జరిగిన అవమానం కన్నా మానసికంగా కుంతిపడిన పరివేదన ఎక్కువ తప్ప, పాండవులు ఆ రోజున భీమసేనుడి యొక్క వస్త్రాలు తీసేసుకున్నారు, ఆభరణాలు తీసేసుకున్నారు, ఇవి చెప్పట్లేదు ఆవిడ. ద్రౌపది పొందిన బాధ చెప్తోంది. అంటే అసలు కౌరవులు తమంత తాముగా తెచ్చిపెట్టుకున్నటువంటి ఉపద్రవం ఎక్కడుంది అంటే, మహాధార్మికురాలు ఇంతమందికి, ఇంతమంది పరాక్రమవంతులకి, ఇంతమంది బలవంతులకు ఇష్టమైన వ్యక్తి జోలికి వెళ్ళి నాశనం అయిపోయాడు. కాబట్టి ద్రౌపదీదేవికి భారతంలో ఎంత సమున్నత స్థానం ఉన్నదో చెప్పడానికి కుంతీదేవి మాట్లాడినటువంటి ఈ ఒక్క మాట ప్రబల సాక్ష్యం. అది ద్రౌపదికి జరిగిన అవమానం కాదు. అంటే ఆమె నా కొడుకులు అరణ్యవాసం చేశారే అది నాకు బాధాకరం అనలేదు. అసలు నిజానికి మీరు జాగ్రత్తగా ఆలోచించండి,
కుంతి జీవితంలో నేను మరిచిపోలేని బాధ అని అనవలసి వస్తే ఒక్క విషయం చెప్పాలి. ఏ విషయం చెప్పాలి? ఇన్ని అస్త్రములు తెలిసున్నవాడు, 2 చేతులతో బాణములు ప్రయోగించగలిగినవాడు, నపుంసకుడై బృహన్నలయ్యి అంతఃపురాంగనలకి ఆటపాటలు నేర్పాడే అర్జునుడు. అది నా జీవితంలో నేను మర్చిపోను. ఎంత దారుణ సంఘటన! అంత గొప్ప పురుషుడు నపుంసకుడిగా బృహన్నలగా ఆటపాటలు నేర్పడమా? ఎంత బాధపడ్డాడు నిజంగా ఆ ఏడాది ఆయన అన్నది చెప్పాలి కుంతి. ఆమె అది చెప్పలేదు. అంటే ఏది మనసుని బాగా గాయపరిచిందో దాన్నే చెప్తారు లోకంలో. అంటే ఆమె మనసుని బాగా గాయపరిచింది ఏది అంటే ద్రౌపదీదేవికి జరిగినటువంటి అవమానమే. కాబట్టి ఇప్పుడు ఈ అవమానానికి జవాబు చెప్పవలసిన వాళ్ళెవరు? పగ తీర్చుకోవలసిన వాళ్ళెవరు? పాండవులు ఇప్పుడు తిరిగి వచ్చారు కాబట్టి యుద్ధం చేసి ఈ అవమానం చేసిన కౌరవులను మట్టు పెట్టవలసిందే. మట్టు పెట్టి నా కోడలి కీర్తి మళ్ళీ ప్రకాశించవలసిందే. ఆమె జోలికెళ్ళిన వాళ్ళు సర్వనాశనమయ్యారని మళ్ళీ లిఖింపబడాలి, చెప్పబడాలి. అప్పటి వరకు నా మనసుకు శాంతి లేదు. అంటే బేలగా చేతకాని దానిలా, ఇన్ని కష్టాలు పడిన దానిలా మాట్లాడుతోందా? ఒక వీరమాతగా మాట్లాడుతోందా? చెప్పకుండానే అందులో ఒక సందేశాన్ని చొప్పించి ఉంచుతోంది. నువ్వు రాయబారానికి ఎడుతున్నావు, ఏదో 5 ఊళ్ళో 2 ఊళ్ళో కుదర్చడం కాదు కృష్ణ, యుద్ధం జరగడం నాకు కావాలి. అప్పుడు తప్ప నా కోడలకు జరిగిన అవమానానికి ప్రతీకారము జరగదు. నా కోడలు సంతోషము పొందని నాడు మేమందరం ఉండి ఎంత పరాక్రమాలున్నా అనవసరమే. పాండురాజు సంతోషించాడు, ఏ లోకంలో ఉన్నా. నా కోడలు బాధపడింది, అది నేను మరిచిపోను. ఎంత గంభీరమైన విషయాలు మాట్లాడిందంటే కోడల దగ్గరికి వచ్చేటప్పటికి. అది కుంతీదేవి అంటే. ఆవిడలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలురు అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు. అందుకే చెప్పింది, నేను ఎన్నడూ ఆడి తప్పనదాననైతే నేను అన్న మాట ఎప్పుడూ నిజము కాకుండడం అన్నది లేదు అంది. అటువంటి తల్లి అక్కరలేని పొల్లు మాటలు ఎందుకు మాట్లాడుతుంది? అది కుంతి యొక్క వైభవం భారతంలో అని. కొడుకుల గురించి అయితే ఏదో ఒక్కొక్క మాట చెప్పింది, కోడల గురించి అని ఊరుకోవట్లేదు, ఇంకా కొనసాగింపు విడుతోంది. అంటే చూడండి, ఒకళ్ళ మీద చాలా ప్రీతి ఉందనుకోండి, మీరు ఎటు తిప్పండి అక్కడికే వెళ్తుంది. మళ్ళీ దాని గురించి ఎక్కువ కొనసాగిస్తాడు. మీరు దాన్ని ఎలాగోలా తిప్పుదామని మళ్ళీ ఎటో తీసుకెళ్లారు అనుకోండి, అక్కడ చిన్న అవకాశం దొరికితే మళ్ళీ మొదటికి వస్తాడు, మళ్ళీ అది మొదలు పెడతాడు. అబ్బా నీ మనసు తిప్పుకోవయ్యా నాయన, ఇందుకోసం ఇవన్నీ ఎలా తిప్పుకోనండి, ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికే పెడుతుంటే అంటాడు. ద్రౌపది దగ్గరికి వచ్చేటప్పటికి కుంతి వాక్ప్రవాహం ఆగట్లేదు. ఎంత గొప్పగా ద్రౌపది గురించి బాధపడిపోతుందో చూడండి. అంటే ఆ కోడలు అత్తగారి మనసులో సంపాదించుకున్న స్థానం ఇదైతే భర్తల మనసులో సంపాదించుకున్న స్థానం ఎంత గొప్పదై ఉండాలి? ధార్మికుల మనసులో సంపాదించుకున్న స్థానం ఎంత గొప్పదై ఉండాలి? అటువంటి ఆవిడ సామాన్యురాలనుకున్న ఆవిడ జోలికి వెళ్ళిన వాడు బతికి బట్ట కట్టగలడని మీరు ఎలా అనుకుంటారు? అది ఇక వేరే చెప్పాలా మళ్ళీ? అది భారతం అంటే, అది కుంతి మాట అంటే. కాబట్టి మళ్ళీ అంది, నాడు ద్రౌపది పడిన పన్నములు సూడనూర్చినప్పుడా ఎంతకు నోర్వ చెప్పుమా, అంత గడిచిన దుఃఖంబులు అనుభవింపగలవే లోకంబు వారికి కమలనాభ. బహుశः ఇలా చెప్పడం కుంతిదేవి యొక్క సంస్కారానికి చెల్లిందేమో కానీ లోకంలో ఇంత తేలిక మాటలతో ఎవ్వరూ ఈ మాట అనలేరు. ఆవిడంటోంది, నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డాను అంటూ ఉంటారు కృష్ణ. కానీ నేను ఒక కష్టాన్ని చూశాను, దానివల్ల నా మనసు చాలా కష్టపడింది. అంతకన్నా కష్టం ఇంకా లోకంలో నాకు ఉండదు కృష్ణ. ఏమిటా కష్టం అంటావేమో, నా కోడలు అంతటి కులకాంత, అంత గొప్పది సౌశీల్యవతి, ఆమెకి సభలో జరిగిన అవమానం ఉందే, అప్పుడు నేను పొందినటువంటి బాధ కన్నా కష్టం నాకు ఇక జీవితంలో ఉండదు. ఆ కష్టంతో పోలిస్తే ఎంత కష్టమైనా పడ్డానికి ఇప్పుడు నేను సిద్ధమే. ఇంకా అంతకన్నా కష్టం నాకు లేదు. అంటే కుంతి జీవితంలో ఇప్పటివరకు ఎన్ని కష్టాలు వచ్చాయని మీకు నేను చెప్పాను. అవి కుంతి కష్టాలు కావంటాం. చూడండి, ఒకటి కష్టం అనుకుంటాం, అంతకన్నా పెద్ద కష్టం పడవలసి వచ్చింది అనుకోండి, అది ఏం కష్టం అండి దీంతో పోలిస్తే అంటాం. ఆవిడ ఒక చిత్రమైన మాట అంటోంది, ఈ కష్టంతో పోలిస్తే నాకు ఏదీ కష్టం కాదంటాం. అంటే
ఆవిడ జీవితం మొత్తం మీద ఆవిడికి గుచ్చుకున్న గాయమేది అంటే ద్రౌపదికి జరిగినటువంటి వస్త్రాపహరణ ఘట్టమే. అన్యథా ఇంకొక మాట చెప్తోంది ఆవిడ, శరీరమునకు కలిగిన కష్టము కష్టమా, మనసుకు కలిగిన కష్టము కష్టమా అంటే శరీరమునకు కలిగినటువంటి కష్టము కాలమునందు మాన్పుడు పడుతుంది. ఒకడికి తెగిపోయిందనుకోండి, ఆ తెగిపోయినటువంటి దెబ్బ కొన్నాళ్ళకి మానిపోతుంది. ఒకటి విరిగిపోయిందనుకోండి అవయవం, కాలంలో అతుక్కుంటుంది. కానీ కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్నంటారు బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో. ఒక వ్యక్తిని పడుకోబెట్టి రంపం తీసుకొచ్చి కర్రని కోసినట్టు అటూ ఇటూ పట్టుకొని కడుపుని కోశారనుకోండి, అప్పుడు పొందిన బాధ కన్నా ఏ దోషం లేని వ్యక్తిని పట్టుకొని వేటాడినట్టు అదే పనిగా అర్థం లేని మాటలు మాట్లాడి ఆయన మనసుని గాయపరిస్తే దాని వలన కలిగేటటువంటి బాధ ఆఖరి ఊపిరి వరకు ఉండిపోతుంది. కట్టి కుడపదా, ఊరుకుంటుందా పాపం? కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చెప్తోందంటే, ద్రౌపది పొందిన కష్టము నేను పొందిన కష్టములలో కల్లా పెద్ద కష్టం అని చూడడం. అంటే ఇప్పటిది ఆవిడ శరీరానికి తగిలినదా, మనసుకి తగిలినదా? మనసుకి తగిలింది. అంతటి గొప్ప సౌశీల్యవతి కుంతి అంత బాధపడితే దుర్యోధనుడు బ్రతుకగలడని మీరు అనుకుంటున్నారా? 99 మంది తమ్ముళ్ళు బ్రతుకుతారా? భీష్మ ద్రోణాది వీరులేటు వైపు నిలబడినా ధర్మం ఇటువైపు ఉన్నప్పుడు నిలబడుతుందా? కుంతి లాంటి వ్యక్తి కన్నుల వెంట నీరు పడ్డ తర్వాత ఇంకా నిలబడగలడా దుర్యోధనుడు? ఇంకా ఇంట అన్నం తింటారా వాళ్ళు? అథవా సందేశం ఏమిటంటే, అగ్ని కన్నా కాల్చగలిగిన శక్తి ఎక్కడుంటుంది అంటే, నిష్కారణంగా అమాయకుల జోలికి వెళ్ళి వాళ్ళ మనసు గాయపడి వాళ్ళ కన్నుల వెంట నీరు పడేటట్టుగా ఏ కారణము చేత ప్రవర్తించవద్దు. నువ్వు ధర్మంలో ఉండి వాళ్ళు అర్థం చేసుకోలేక ఏడిస్తే తప్పు కాదు. వాళ్ళు ధర్మాత్ములై ఉండగా, అమాయకులై ఉండగా ఏ కారణము చేత బాధపడి ఏడిచేటట్టు చెయ్యవద్దు. కుంతి ఏడుపు కొట్టేసిందా లేదా దుర్యోధనుణ్ణి? ఆ తప్పు చెయ్యకు జీవితంలో ఎప్పుడు, నేర్పుతుంది భారతం. కాబట్టి అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఆవిడంది, నాకు కాదయా, లోకంలో ఎవరికైనా ద్రౌపది పొందిన కష్టం కన్నా కష్టాలు ఉన్నాయా అని అడిగింది. ఇప్పుడు కుంతి తన కష్టములు అంటలా, తన కోడలి కష్టములే కష్టములు అంటారు. నిజం కాదు? మీరు యథార్థంగా ఆలోచించండి. యాజ్ఞసేని ఏమి సంతోషం అనుభవించింది? ఒక వ్యక్తి అందం, నన్ను పరమ పవిత్రంగా అర్థం చేసుకోండి, నేను పాలకుండ లాంటి మనసుతో మాట్లాడుతున్నాను తప్ప నా మనసులో ఏ విధమైనటువంటి అపవిత్రమైన భావనలు లేవు. ఒక స్త్రీ అందంగా ఉంది, ఆమె తప్ప, ఆమె పుట్టినప్పుడు అందంగా ఉంది, ఆమె పెరిగి పెద్దదయ్యి అందంగా ఉంది. అందంగా ఉండడం ఆవిడ తప్ప, ఆమె అందంగా ఉండడం, ఆమెని పొందాలని నువ్వు హక్కు పొందడానికి, దారుణమైన భావనలు నీ ఎందు పొందడానికి నీకు హక్క? అందంగా పుట్టిన పిల్లని మంచి ఇంట ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారు, ఎంతమంది బంధువులు ఆశలు పెట్టుకుంటారు. నీచులైన వారు ఎంతమంది కామించారు ద్రౌపదిని. వరసకి అసలు కామించవచ్చా? అటువంటి దౌర్భాగ్యుడు సైంధవుడు కామించలా? కీచకుడు కామించలా? ఆమెని కామించి బాధ పెట్టని వాళ్ళు లేరు. చిట్ట చివరికి కర్ణుడు జూదంలో ఓడని వాడిని భర్తగా ఎంచుకో, 5గురిని పెళ్లి చేసుకున్న దానికి 6వ వాడు ఎక్కువ అన్నాడు. ఈ మాట పుచ్చుకొని దుర్యోధనుడు తొడ మీద కొట్టి వచ్చి కూర్చోమన్నాడు. ఆవిడ శారీరకంగా మానసికంగా ఆవిడ పొందిన క్లేశముల కన్నా క్లేశములు ఉన్నాయా? నేనైతే సభలో అవి చెప్పలేను కూడా, నాకు అంత బాధ కలుగుతుంది అవి చెప్పాలంటే. ఒక కులకాంతని తీసుకొచ్చి రాజసూయాగం చేసిన తల్లిని, అవబృధ స్నానం చేసిన తల్లిని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి ఏకవస్త్రని సభలో నిలబెట్టి వస్త్రాపహరణం చేస్తుంటే ఆమె పొందినటువంటి క్లేశం ఎంత బాధాకరం. అజ్ఞాతవాసం చేస్తూ ఇంతమంది చేత ఊడిగా అందుకోవలసినటువంటి తల్లి మాలినిగా పూలదండలు కట్టడమా, గంధాదులు తీయడమా? భర్తల కోసం, ధర్మం కోసం ఆవిడ పడిన కష్టం లాంటి కష్టం ఎక్కడుంది? అంత ఓర్ప, అంత గొప్ప తల్లె.
ఆమె కష్టాల కన్నా కష్టాలు లోకంలో ఎవరికైనా ఉంటాయా? ఈ మాట కుంతి అన్నది అన్నప్పుడు మహాభారతాన్ని ఎందుకు చదువుకుంటామో తెలుసా? మహాభారతాన్ని ఎందుకు ప్రవచనం చేస్తామో తెలుసా? 2 మార్కులు తక్కువ వచ్చాయని రైలు కింద తలపెడతావా? అమ్మ కొట్టిందని ఫ్యాన్కి ఊరేసుకుంటావా? భర్త ఏదో అన్నాడని ఊరేసుకుంటావా? ఓ 100 రూపాయలు జీతం తక్కువ వచ్చిందని ఊరేసుకుంటావా? ఒక్క విషయంలో నీకు ఏదో ఆనుకూల్యత రాలేదని మూతి బిగించు కూర్చుంటావా? అన్నింటికీ అలకే, అన్నింటికీ నేలపడిపోయినటువంటి మట్టి ముద్దలా బ్రతుకుతావా జీవితంలో? అంత నిరాశ. మరి అటువంటప్పుడు ఇటువంటి స్త్రీలు ఏమైపోవాలి జీవితంలో? పోని ఇవన్నీ పక్కన పెట్టండి. ఆఖరణ కురుక్షేత్ర సంగ్రామం జరిగి యుద్ధంలో విజయం పొందారు. ఇక ద్రౌపదీదేవికి పొందినటువంటి కొడుకులకి పట్టాభిషేకం జరగాలి. రాత్రికి రాత్రి చంపేశాడే 5గురిని దుర్మార్గుడు అశ్వత్థామ. తోడపుట్టిన దుష్టజ్యుమ్నుడిని చంపేశాడే. తండ్రి చచ్చిపోయాడే. ఇంతమంది చచ్చిపోయినా ధర్మం కోసం నిలబడిపోయింది ఆ తల్లి. ఇంతకన్నా పెద్ద కష్టమా? ఒక్కరోజు రైల్లో రిజర్వేషన్ లేక జనరల్ కంపార్ట్మెంట్లో నిలబడి ఒక రాత్రి ప్రయాణం చేస్తే అది పెద్ద కష్టమా? ఒక ప్రవచనం చేయడానికి ఎక్కడికో వెళ్ళి రాత్రి 1 గంటకి తిరిగి వస్తే అది నీకు పెద్ద కష్టమా? ద్రౌపదీదేవి కష్టాల ముందు నువ్వు పడుతున్న కష్టాలు ఏ పాటి? ఇంతకన్నా పెద్ద కష్టం ఉండదు. ఇంత కష్టాలు పడి కూడా ఓర్చుకోవడం కాదు, ధర్మం కోసం నిలబడిన జాతి ఈ జాతి అని తెలుసుకున్నప్పుడు ధర్మం కోసం నిలబడడంలో ఎంత పూనికుంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అందుకు భారతాన్ని ప్రవచనం చేయడం తప్ప ఓ కష్టం వస్తే డీలా పడిపోయి అన్నీ మరిచిపోయి జీవితంలో ఎదురొడ్డి ప్రయాణం చేయడం చేత కాకపోతే జావగారిపోతాడు. మట్టి ముద్ద చెయ్యి జారిపోయి నేల మీద పడిపోతే ఇక పైకి లేవదు, భూమిని అంటుకుంటుంది. బంతి చెయ్యి జారి కింద పడితే పైకి లేస్తుంది. బంతిలా పైకి లేవాలి అంటే భారతాది గ్రంథములను చదవాలి, వినాలి. అవి చదివితే అబ్బా వాళ్ళు పడిన కష్టాల ముందు నా కష్టాలు ఏ పాటి. ఇన్కమ్ ట్యాక్స్ కాస్త ఎక్కువ తీసేశారు జీతంలోని బెంగపెట్టుకుని కుదేలైపోయి నేల మీద పడిపోతావా? నువ్వు సంతోషించాలి. నేను భారత పౌరుడిగా ఆదాయ పన్ను కడుతున్నాను, ఇంత పన్ను కట్టానని నువ్వు ఆనందపడిపోవాలి. ఒక ఎర్ర దీపం పడితే నువ్వు ఒక రహదారి మీద వెడుతున్నప్పుడు ఆ ఎర్ర దీపం దాటకుండా నిలబడి మళ్ళీ ఆకుపచ్చ దీపం పడిన తరువాత వెళ్ళడంలో నువ్వు సంతృప్తిని పొందాలి. అంతేగాని ఎర్ర దీపం పడినా కూడా దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక పౌరుడిగా ఎర్ర దీపం పడితే గౌరవించి నిలబడ్డాను, అందుకు నువ్వు సంతోషం పొందాలి. ధర్మాన్ని పట్టుకుని సంతోషించడానికి అడుగడుగునా కారణాలుంటాయి. కానీ ఇవన్నీ వదిలిపెట్టి ఇంత కష్టపడి నిలబడిన మహాత్ముల యొక్క జీవితాలు అర్థం చేసుకోవడం మానేస్తే జీవితంలో ఎంత చిన్న కష్టం వచ్చినా నాకన్నా కష్టపడ్డవాడు ఎవరండి అనిపిస్తుంది. ఆ పూనిక రావాలంటే, ఆ శీల వైభవం రావాలంటే ఆ గ్రంథములను చదవాలి. అందుకంటూ అంది కుంతిది, నాకు కాదయా ద్రౌపదిలా కష్టములు లోకమునందు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఆమె ప్రశ్న. అంత కష్టపడింది కదా నా కోడలు, కాబట్టి ఇంత కష్టాన్ని చూసిన తరువాత నేను దేన్నైనా భరించగలను. కుంతి అన్న మాట మనం అనగలగాలి. అంత కష్టాలు పడి సాధించిన వాళ్ళు ఉన్నారు, నేను ఎందుకు సాధించలేను? నేను సాధించగలను. నెల్సన్ మండేలాని తీసుకెళ్ళి శరీరం అంతా చాపి పడుకుంటే సరిపోనటువంటి గదిలో 3 దశాబ్దముల పైచిలకు బంధిస్తే కటిక చీకట్లో మహానుభావుడు కూర్చుని మంచినీళ్ళు అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండేవారు కాదు. ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని పుస్తకం రాసుకోవలసి వస్తే చిన్న తెల్ల కాగితం ఒక కలం ఇస్తే చిన్ని చిన్ని అక్షరాలతో రాసుకుంటుంటే ఇలా వ్రాసుకుంటున్నాడు దృష్టి పాడు చెయ్యాలని. అకస్మాత్తుగా వెలుతురులోకి తీసుకెళ్లి రాళ్ళు కొట్టిస్తే రాళ్ళు కొట్టి దక్షిణాఫ్రికాకి అధ్యక్షుడైన తర్వాత ఎవరు తనని హింసించారో, ఎవరు జాత్యహంకారం చూపించారో వాళ్ళని తన మంత్రిమండలిలోకి తీసుకున్నాడు. లేనినాడు వాళ్ళకి నాకు భేదమేమి అని అడిగాడు. వాళ్ళు మహాపురుషులు, వాళ్ళు ఏ కులం, ఏ మతం, ఏ గోత్రం, ఏ దేశం ఇది అడక్కండి. వాళ్ళు మహానుభావులంతే. వాళ్ళ జీవితంలో సారాంశాన్ని తీసుకోండి. మణిపూసలు ఎక్కడా ఉంటాయి, వాటిని ఏరుకోవడానికి ఆభిజాత్యాలు అడ్డు రాకూడదు. కాబట్టి అది కుంతిదేవి యొక్క చరిత్ర. అంత గొప్ప తల్లి ఆవిడ, కాబట్టి అలా మాట్లాడుతుంది అంటూ ఆ ద్రౌపదిని తలుచుకునేటప్పటికీ చూడండి ఆగట్లేదు ఆవిడ ఆక్రోశం. కృష్ణుడంతటి వాడు స్థాణువై అలా వింటున్నాడంతే. అత్తా ఆగు,
అవునులే నిజమే, నేను ఇప్పుడు వచ్చానుగా, చూస్తాను కదా, నీ కొడుకుల అరణ్యవాసం అయింది కదా అని కృష్ణుడు కూడా జోక్యం చేసుకోలేకపోతున్నాడు ఆవిడ గంభీరోపన్యాసం ముందు. అలా నిలబడిపోయాడంతే కృష్ణుడు కూడా. అది కుంతీదేవి వాగ్బలం అంటే. ఆవిడ మాట్లాడితే అలా ఉంటుంది. విదురుండొక్కడు తక్కగా సదస్యులెవ్వరును ధర్మసంఖ్యయమిది కూడదునారా అతని శీలమ కుదిరి లోకమునకింతకున్ తలపంగన్. కృష్ణ, ఆ రోజు నా కొడుకుల వలువలు ఊడుస్తుంటే ఎవడయా లేచి ఇది ధర్మమునకు క్షయము, ధర్మ విరుద్ధం, ఇది చెయ్యకూడదు, నా కోడల గురించి కదయా ఆలోచించవలసింది, ధర్మం గురించి ఎవడన్నాడు ఆ మాట? ఒక్కడం లేదు ఆ రోజు సభలో. చెవులు రిక్కించి విన్నాను, జ్ఞాపకం ఉండిపోయింది. 13 ఏళ్ళైనా అన్నవాడు లేడు, ఒక్క విదురుడు తప్ప. లోకమునకంతటికీ కూడా మహానుభావుడు ఆదర్శప్రాయుడయా, ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రాణమే పోని దుర్యోధనుడు అన్నాడు, నోరు మూసుకునుండి అన్నాడు విదురుడు మాట్లాడితే. అలా అంటానని తెలియదా? నిండు సభలో అలా అంటాడని తెలుసు. తెలిసిన నా కళ్ళ ముందు అధర్మం జరుగుతుంటే నేను అంగీకరించను, నేను మాట్లాడతానని మాట్లాడాడు. ఆయన యాలోకానికి ఆదర్శప్రాయుడు. ఏ కారణాలు చెప్తేనే మాట్లాడిన వాళ్ళు ఆదర్శప్రాయులు కారు, తెగ్గొట్టేస్తోంది అంతే. ఇంకక్కడ ఏం మొహమాటాలు లేవు. అత్తగారిగా కోడల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ ఆవేశం కట్టలు తెంచుకుంది కుంతిదేవిది. ఎంత బాధపడిపోయిందో. ఏమి అత్తా కోడళ్ళండి, ఏమి ప్రేమ నిజంగా, ఏమి కుంతిదేవి, కొడుకుల కన్నా నాకు కోడలు ఎక్కువ. ఆ మాట ఆ పద్యాల క్రమంలో తెలుస్తోంది, ఏదో నోటి మాట కాదు అది. కాబట్టి ఆ కృష్ణుడితో ఒక్క మాట మధ్యలో కృష్ణుడు మాట్లాడిందిందా అంటే అలా ఉండిపోయాడంతే కృష్ణుడు కూడా. అంటే యుద్ధం జరుగుతుందనడానికి ఇంకింతకన్నా వేరే తార్కాణం చూపించాలా? ధర్మం నిలబడి తీరుతుందనడానికి. కాబట్టి ఇది ఎల్లను ఒక తల, ఈ 13 ఏడులను నాకు బావ కొడుకుచే అదయమగు కూడు కుడుచుట అది ఒక తలయ్యే ఏమీ అనగలదనగా. ఈ 13 ఏళ్ళు ఇక నేను పడ్డ కష్టాలు. కొడుకులు కళ్ళ ముందు లేక ఒక కష్టం, పరాయి పంచన బతకడం ఒక కష్టం. ఎక్కడో ఇంద్రప్రస్థంలో కొడుకులతో కోడలతో వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటే వాళ్ళని చూసుకుంటూ గడపవలసినటువంటి ముదుసలి వయస్సులో వచ్చి విదురుడి ఇంట్లో ఉన్నాను. ఇది ఒక ఎత్తు. విదురుడికి కూడా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ధృతరాష్ట్ర మహారాజు గారు పెట్టిందేగా, అంటే రారాజు దుర్యోధనుడు పెట్టిందే కదా. దయలేని అన్నం తిన్నానయ్యా 13 ఏళ్ళు, నా కష్టాలన్నీ ఒక ఎత్తు కృష్ణ, ఇదొక్కటి ఒక ఎత్తు అంది. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ పద్యాన్ని. మన ఇంట్లో ఉన్న ఎవరికైనా అన్నం పెట్టినప్పుడు వాళ్ళ స్థితిని బట్టి కాదు, ప్రేమతో అనుబంధాన్ని బట్టి అన్నం పెట్టాలి. వారికి ఒక్కొక్కసారి దేహ సంబంధం ఉండొచ్చు. వాళ్ళు నా మామగారు, అత్తగారు, ఆడబొడుచో, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరదలో, మరుదులు, ఎవరో అయ్యి ఉండొచ్చు, స్నేహితులు, ఏమీ కాదు, అతిథి. కానీ అన్నం పెట్టేటప్పుడు, అన్నం అంటే నా ఉద్దేశం ఒక్క అన్నం అని కాదు, ఏది పెట్టినా పరమ ప్రేమతో పెట్టడం నేర్చుకో. ప్రేమతో పెట్టకుండా, ప్రేమ లేకుండా పెట్టినది ఏది ఉందో అది అన్నము కాదు, విషమే. ఎందుకో తెలుసా? మా ఆకలిస్తోంది, ఏమైనా పెడతా ఏంటి అంటే, నిన్ననే మీ అబ్బాయి తెచ్చారు పిల్లల కోసం. నేను అన్నాను, మామయ్య గారికి ఏం పని ఉండదు కదా, అటొచ్చి ఇటొచ్చి ఏదో ఒకటి తింటుంటారు, పిల్లల దాకా ఎక్కడ అందుతుంది లేండి అన్నా. నా గూట్లో ఉన్నాయి బిస్కెట్లు తినండి అందనుకోండి. మామగారి తినగలడా? ఆకలితో ప్రాణం వదిలేస్తాడేమో కానీ తినలేడు. మామయ్య గారు నిన్న మీ అబ్బాయి బిస్కెట్లు తీసుకొచ్చారు, ఎంత మంచిదైందో ఆయనకు అసలు జ్ఞాపకం ఉండదు, అందులో ఉన్నాయి మామయ్య గారు, కాసిన బిస్కెట్లు తినండి, బిస్కెట్లు తిని మంచినీళ్ళు తాగండి. ఒకవేళ ఆకలి ఎక్కువగా ఉంది అంటే మామయ్య గారు ఏ రొట్టో వేసి పెడతానో, మీరు మొహమాట పడకండి, రొట్టేసి పెట్టినా బిస్కెట్లతో మీకు పర్వాలేదా? కాసేపు ఆగి మళ్ళీ మీరు ఇప్పుడు ఎక్కువ ఏమైనా తిన్నారంటే రాత్రి పలహారం కడుపు నిండు అందమ్మా అని చేయరు. అందుకు అడుగుతున్నా, ఏం చేస్తారు చెప్పండి మామయ్య గారు అంటే, రేపు చచ్చిపోవలసిన వాడు ఇంకో 365 రోజులు బతుకుతాడు. ఆ దయ లేదనుకోండి, ఓ కుక్కకి పడేసినట్టు అన్నం పడేస్తే, అలా పెడితే ఏమని బతుకుతారండి ఆ ఇంట్లో బతికేవాళ్ళు? అసలు ఏ ఇంట్లో ఉన్న వ్యక్తికైనానండి ఏదో ఒక కార్యం ఉంటుంది. ఏమీ చెయ్యలేని వాళ్ళు అనుకోండి,
మీరు వెళ్ళి కూర్చుని వాళ్ళని ప్రేమగా పలకరించి 5 నిమిషాలు మాట్లాడాలి. మొన్నటి వరకు ఉపన్యాసానికి వచ్చారే డాక్టర్ ఐవి రావు గారు, నిజంగా ఆయన్ని చూసి నేను పొంగిపోతా. 5 నిమిషాలు ఖాళీ లేనటువంటి వైద్యుడు. అటువంటి ఆయన వాళ్ళ అమ్మగారు శరీరంతో ఉన్న నాళ్ళు కూడా రాత్రి 9 అయ్యేటప్పటికీ తల్లిగారి దగ్గరికి వెళ్ళి తల్లిగారి మంచం మీద కూర్చుని, ఏమ్మా ఏం తిన్నావా, ఇవాళ ఏం తిన్నావు అంటే, ఒరేయ్ నాకు మధుమేహం ఉంది కదరా, కోడలు అప్పాలు చేసిందిరా, కానీ భయానికి ఒకటే. ఆయన పెద్ద నవ్వునవి, అమ్మ ఏం పర్వాలేదు, ఓ అప్పాలు పట్టరండి, అమ్మ 2 తిను, నేను మాత్రం వేస్తాను కదమ్మా అని అమ్మ చెయ్యి చేతిలోకి తీసుకుని కాసేపు మాట్లాడి పక్కపక్క నవ్వి, అత్తతో మాట్లాడావా, అన్నయ్యతో మాట్లాడావా, ఇవాళ పొద్దున్న అన్నయ్యతో మాట్లాడాను బాగున్నాడు అని కాసేపు అమ్మగారితో మాట్లాడి కాసేపు 1-2 నిమిషాలు కాళ్ళు పట్టి వెళ్ళి పడుకునేవారు. అందుకు కదూ ఆ తల్లి అంతకాలం జీవించారు. ఆవిడ ఏమీ చెయ్యలేకపోవచ్చు, నీ అనుబంధము చేత ప్రేమ చేత బ్రతికించుకుంటాం. ఇంత జావకి బ్రతుకుతారు. జావ వల్ల కాదు, ప్రేమ వల్ల. కానీ అన్నం పెట్టినప్పుడు దయలేదనుకోండి, ఆ అన్నం తినడం చాలా కష్టం ఉస్మా, 13 ఏళ్ళు తిన్నాను కృష్ణ, ఎవరి కోసం తిన్నాను, చావలేక తిన్నాను అనుకుంటున్నావా, శరీరం మీద వ్యామోహంతో తిన్నాను అనుకుంటున్నావా, నేను ఉండకపోతే ప్రజలు మర్చిపోతారు పాండవులనని ఈ అన్నం తిని బ్రతికి వాళ్ళు మళ్ళీ యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలని బ్రతికున్న ఏ నా కోడలు నా కళ్ళ ముందు బాధపడిందో ఆ నా కోడలు మళ్ళీ సంతోషించే రోజు చూడాలని బ్రతికున్న అందుకోసం తిన్న 13 ఏళ్ళు ఈ అన్నం. 13 ఏళ్ళు దయలేని అన్నాన్ని తినడం ఎంత కష్టం కృష్ణ. మిగిలిన కష్టాలు ఒకెత్తు, ఇదొక్కటి ఒకెత్తు నా జీవితంలో. ఇంత కష్టపడ్డా, చివరికి తన కష్టం దగ్గరికి వచ్చింది. ముందు తన కష్టం చెప్తారు, తర్వాత ఇతరుల కష్టం చెప్తారు. లోకంలోని పోకడ. ఆమె ముందు అందరి కష్టం చెప్పింది, తర్వాత తన కష్టం చెప్పుకుంది. ఇది కుంతి గొప్పతనం. ఆ కష్టం కూడా ఎవరి కోసం, తన కోసం పడింది కాదు, తన బిడ్డల కోసం పడిన కష్టం. ఎన్ని కష్టాలు పడిందంటే అసలు ఆ కష్టాలకు అంతేమైనా ఉందా? కానీ ఆ కష్టాలు ఆమె వ్యక్తిత్వాన్ని చెక్కే తప్ప ఆ కష్టములకు ఆమె కుంగిపోలేదు, వ్యధ పొందలేదు, నేల పడిపోలేదు. కుంతి లాంటి వాళ్ళని చూస్తే మనిషికి కష్టం కూడా వృద్ధిలోకి రావడానికి ఒక గొప్ప అవకాశం కింద మార్చుకోగలిగినటువంటి సందర్భం ఉన్నది అని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి అని ఒక్క క్షణం ఆగి ఒక మాట అంది. దయలేని అన్నం పెట్టాడు దుర్యోధనుడు అంది కదూ, ఒకవేళ అది కొడుకు పెట్టి ఉంటే ఎలా? కొడుకు పెట్టాడు అనుకోండి, లేరని మీరు అనుకుంటున్నారా? నేను ఎన్ని సందర్భాలు చూపించాను. అటువంటి కొడుకులు ఉన్నారు లోకంలో. మంచి అయితే సభాముఖంగా చెప్పాలి, చెడు చెప్పడం ఎందుకు? అలా అమ్మ వంక తిరిగి మాట్లాడని కొడుకులు కూడా ఉంటారు లోకంలో. అయితే అమ్మ కొడుకు పాడైపోవాలని అంటుందా? అనదు. ఎందుకంటే అమ్మ కనుక ఆ కొడుకు వృద్ధిలోకి రావాలని అంటుంది. పెద్దదాన్ని నేను ఏమైపోతే అలాంటి కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అన్నారనుకోండి ఎవరో, అంత మాట అనకండమ్మా, పెద్దదాన్ని అయిపోయాను, నేను ఎంతకాలం ఉంటానో వాడు ఎప్పటికీ అలా 100 ఏళ్ళు ఉండాలమ్మా అంటుంది. అది అమ్మ గొప్పతనం. అయితే దుర్యోధనుడు దయలేని అన్నం పెట్టినా నేను ఎందుకు తిన్నానో తెలుసా? నా కష్టం ఒకెత్తు, పాండవుల కోసం ఒకెత్తు, నా మనసులో దుర్యోధనుడు ఒకటి ధర్మరాజు ఒకటి కాదు, వాడు మారాలని తిన్నానంతే. తప్పు మాత్రం పట్టల. అలా ఉండగలరండి ఎవరైనా అసలు అని అంటోంది. తన తమ్ములను నా కన్న కొడుకులట్ల తలుతు కాని విభేదం వెన్నడు నా మదిలేమికి వెన్నుడ దైవంబు సాక్షి వినుము పలికెదన్. వెన్నుడా, ఓ కృష్ణుడా, నువ్వు పరిపూర్ణావతారం. ఆయనలోని భగవత్ తత్వం ఆమెకి తెలుసు. నేను నోటి మాటగా అంటున్నానో త్రికరణ శుద్ధిగా అంటున్నానో కృష్ణ నీకు తెలుసు. నేను ఎన్నడూ కూడా నా బిడ్డలు పాండవులని, దుర్యోధనుడు నా కొడుకు కాడని నేను భావన చెయ్యలేదు. నా బావగారి కొడుకు నా కొడుకే, నా తోడికోడల కొడుకు నా కొడుకే, దుర్యోధనుడు నా కొడుకే అని భావన పొందా. దుర్యోధనుడి తమ్ములు నా బిడ్డలే అని భావన పొందా. ఈ భావన నేను పొందానో లేదో నువ్వు సాక్షి, నీకు తెలుసు, నువ్వు చెప్పు కృష్ణ. కాదత్త అని అనలేకపోయాడు కృష్ణుడు కూడా. ఎందుకో తెలుసా? అంటే అంతటి ప్రేమైకమూర్తి. అది కుంతి జీవితం అంటే. అంత తప్పు చేసిన వాళ్ళని కూడా అంత ప్రేమతో మనసులో చూడగలిగింది తప్ప తన వైపు నుంచి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది. వాళ్ళు చెడుగా ప్రవర్తించారని తాను చెడుగా ఆలోచన చేస్తే ఇంకా వాళ్ళకి ఆవిడికి ఏమిటి తేడా?
తాను పినతల్లిగా ఎలా బ్రతకాలో అలాగే బ్రతికింది. వాళ్ళని బిడ్డలనే భావన చేసింది తప్ప ఇంకొకలా చేయలే. వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళ కర్మ తప్పు వాళ్ళది, ఆవిడిది మాత్రం కాదు. ఆవిడని వాళ్ళు పినతల్లిగా చూడక ఆమె వాళ్ళని బిడ్డలుగాను చూడకపోతే ఇద్దరిది తప్పు. ఆమె వాళ్ళని బిడ్డలుగానే చూసింది, కానీ వాళ్ళు మాత్రం ఆమెను పినతల్లిగా చూడలేకపోయారు. నేను వాళ్ళని బిడ్డలుగా చూశానో లేదో చెప్పడానికి నువ్వు సాక్షి కృష్ణ చెప్పు. ఎంత గొప్ప మాట! అక్కడతో ఊరుకోలేదు, ఒక ఒట్టు పెట్టింది. ఇది నిక్కంబగునేనియు తుది నీవున్ పాండవులకు దురితరహితులై ముదమంద చూడగనీయద అది దీనికి ముందు సువ్వే అంబుజనాభ. కృష్ణ, నేను దుర్యోధనాదుల యందు భేదభావాన్ని పొందినదానను కాకపోతే దానికి రుజువేమిటో తెలుసా? పాండవులు సంతోషించెదరుగాక, యుద్ధమునందు గెలిచెదరుగాక, అఖండ సామ్రాజ్యమును పొందెదరుగాక, వాళ్ళ సంతోషాన్ని చూసి నువ్వు సంతోషమును పొందెదవుగాక. మరి భేదభావం కాదా ఇప్పుడు? మరి దుర్యోధనాదులు ఓడిపోతారు, పాండవులు గెలుస్తారంటోందిగా, మరి ఇప్పుడు భేదం కాదా? అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే ఓ మాట అంది, ఇది నిక్కంబగునేనియు తుది నీవున్ పాండవులకు. నువ్వు సంతోషిస్తావు, పాండవులు సంతోషిస్తారు. కృష్ణుడు సంతోషించాలంటే దేనికి సంతోషిస్తాడు? ధర్మాత్ములు గెలిచిన నాడు సంతోషిస్తాడు. ధర్మాత్ములు పాండవులు కనుక గెలుస్తారు. ఆ ధర్మం నేను ఓర్పు పట్టానేమో కానీ దుర్యోధనుడికి రాలేదు, అధర్మాత్ముడు కనుక కాలిపోక తప్పదు. నా మనసు నిష్కళంగా ఉంటే ఇది జరిగి తీరుతుంది కృష్ణ. అసలు కుంతి శీల వైభవాన్ని, ఆవిడ మనసు ఎంత పవిత్రంగా ఉంటుందన్న దానికి ఇంతకన్నా అద్భుతమైన తార్కాణము లోకంలో ఉంటుందా? ఇటువంటి మణిపూస కుంతిదేవి ఆ మహాభారతంలో అంత గొప్పది అని. సాధారణంగా లోకంలో ఏ స్త్రీకైనా ఒక స్వభావం ఉంటుంది, కానీ చాతుర్యంతో కలిపింది కుంతిదేవి. అసలు బహుశः ఇటువంటి చాతుర్య ప్రకటనం అంత కష్టంలో ఇంత తెలివితో మాట్లాడడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఏమి విదుషీమణి ఆవిడంది, బామయొప్పండను పలుకులనే మగు అతని కొడుకు కీడాడనేల కురువృద్ధుడగు బాహ్లికొని దూరనీటికి భీష్మునిపై బ్రయి వెట్టనగునే ఇట్టి క్రూరుల ఇంటికి ఇచ్చిన మనవారినందుగా అట్లు తాననుటమేలే అర్జున పుట్టిన ఎప్పుడు వీడు లోకములెల్ల గెల్చు పొగట్ట మొగులు ముట్టు నట్టిదియగు రణము జయించు కౌరవుల సోదరులు తాను భూరి రాజ్య గౌరవము పొందునని అశరీరవాణి పలికే అది తిట్టువడుగాక వలయునేని. లోకంలో చూడండి, మామగారు సరిగా ఉండడు, అత్తగారు సరిగా ఉండదు, తోడికోడళ్ళు సరిగా ఉండరు, బావగారులు మరుదులు సరిగా ఉండరు, వాళ్ళ పిల్లలు సరిగా ఉండరు. అలాంటి చోట ఉందనుకోండి, ఆడపిల్ల ఎప్పుడో అప్పుడు ఏమనుకుంటుంది, నా కర్మ, మా నాన్నగారు ఏమిటో మహాప్రేమైకమూర్తి పాపం, కానీ ఏమిటో తీసుకొచ్చి నన్ను ఈ ఇంట్లో ఇచ్చారంటుందా? అంత బాధ కలిగితే ఆ మాట అంటుంది. కుంతి ఈ మాట ఇంకెక్కడా అనలేదు. ఎవరి దగ్గరంది? కృష్ణుడి దగ్గరంది. ఎందుకు కృష్ణుడి దగ్గర అలా ఇంత పరిపూర్ణావతారం నోరు మాట లేక అలా నిలబడిపోయాడంతే. ఎందుకని? ఎవరు కృష్ణుడు? వసుదేవుడు కొడుకు. వసుదేవుడు ఎవరు? కుంతీదేవికి అన్నగారు. అంటే ఇప్పుడు పుట్టింటి వైపు బంధుత్వం కదా, మేనల్లుడు కదా. మరి మా పుట్టింటి వాళ్ళని అనాలి అంటే నిన్ను అనాలి, అందులోకి ఆయన కూడా వస్తాడుగా. నేనేం నీ పెళ్లి చేశానేంటమ్మా, నేను మేనల్లుడిని అంటావేమో, నువ్వు పరమాత్ముడివి నాకు తెలుసు. ఇందాక అన్నానా లేదా వెన్నుడివి అని? నీ లీల లేకుండా నేను ఈ ఇంటికి ఎందుకు కోడలయ్యా? పుట్టింటి వైపు వచ్చిన వాడివి తలుచుకుంటే నన్ను ఇలాంటి ఇంట్లోకి రాకుండా చూసేవాడివి కాదు అంటే ఆమె బాధకి అంతు లేదనడానికి ఈ సందర్భం తీసుకొస్తూ ఎంత గొప్పగా మాట్లాడిందో. చురక పెట్టడం అంటేనండి, గౌరవంగా చురక పెడతారు కొంతమంది, అది అర్థం చేసుకుంటే తెలుస్తుంది. పండగల ముందు భార్యని మర్చిపోతున్నానే, రోజు ప్రవచనం 2 గంటలు చేసి 9 అయిపోతోంది, ఇంటికి వచ్చేటప్పటికి పండగ దగ్గరికి వచ్చేసింది, ఎల్లుండే భోగి, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రవచనం 1 గంట సేపు చేసి ఇంటికి వచ్చేస్తా, మన ఇద్దరం బట్టల కొట్టు కెడదాం, నీకు చీర కొని పెడతానన్నాడు. ఆ పిచ్చి తల్లి ఎదురు చూస్తోంది. యథాప్రకారం మళ్ళీ మొదలెట్టాడు, మర్చిపోయాడు ఒళ్ళు, 2 గంటలో చెప్పేశాడు, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏదో కాసేపు ముచ్చట్లు అవి అన్నీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి కూట్లు కట్టేశారు. ఆవిడ తలుపు తీసింది. తలుపు తీసి నాథా లోపలికి రండి అందనుకోండి, అది వేరు విషయం.
నాథా లోపలికి రండి అంటే భర్త గారికి స్వాగతం పలుకుతోంది అని చెప్పి, లోకోద్ధారక లోపలికి రండి అందనుకోండి, మీ ఆవిడ పిల్లలు మీకెందుకు, లోకాన్ని ఉద్ధరిస్తే సరిపోతుంది మీకు ప్రవచనాలు చేసుకుంటుంటే. భార్య చీర సంగతి కూడా మీకు అక్కర్లేదని అందులో ఎత్తి పొడుపు ఉందా లేదా, లోకోద్ధారక లోపలికి రండి ఉందా లేదా? అలా ఎంత చాతుర్యంతో మాట్లాడుతోందో చూడండి. కృష్ణుడిని అడ్డుపెట్టి కృష్ణుడితో మాట్లాడుతోంది, మన పుట్టిల్లు అంటోంది. అంటూ బావ ఒప్పండను పలుకులనే మగు, బావగారు ధృతరాష్ట్ర మహారాజు అన్ని కుళ్ళు బుద్ధిలే, ఎప్పుడూ కుళ్ళు మాటలు మాట్లాడతాడు. అనడం ఎందుకు కృష్ణ, ఆ పాపం మూట కట్టుకోవడం ఎందుకు బావగారినని. అతని కొడుకు కీడాడనేలా, బావగారి కొడుకు దుర్యోధనుడు ఎప్పుడు అలా ప్రవర్తిస్తారు, అనడం ఎందుకు, అదో పాపం మళ్ళీ కొడుకుని తల్లి అన్నట్టుగా అవుతుంది కదా. కురువృద్ధుడగు బాహ్లికుని దూరనీటికి, బాహ్లికుడు అంటే శంతరమహారాజు గారి సోదరుడు. ఎక్కడ శంతరమహారాజు గారు ఎంత వృద్ధుడు, అంత వయోవృద్ధుడు. ఒంటికి వయసు అయితే వచ్చింది, మంచి మాట మాట్లాడడం చేత కాదు, చెట్టులా పెరిగావు అంటారే, అది ఇంత అందంగా అంది. అందుకని ఎంత అందంగా అందంటే కురువృద్ధుడు బాహ్లికుని దూరనీటికి. ఎక్కడి బాహ్లికుడు వయస్సులో? కుంతిదేవి ఎవరు? పాండురాజు గారి భార్య. పాండురాజు గారు ఎవరు? విచిత్ర వీర్యుడి కొడుకు కదూ. విచిత్ర వీర్యుడు ఎవరి కొడుకు? శంతన మహారాజు గారి కొడుకు. శంతన మహారాజు గారి సోదరుడేవాడు బాహ్లికుడు. అంటే ఎంత పెద్దవాడు, వయసులో అంత పెద్దవాడు. ఏమైనా మాట్లాడా ఎప్పుడైనా, ఇది తప్పురా అబ్బాయి ఇలా చేయకూడదు అన్నాడా? కాల్చనా ఈ పెద్దరికాలు, ఎందుకు ఒంటికి వయసు వస్తే సరిపోయిందా అని నాబోటిగాళ్ళు అయితే అంటారు. కుంతీదేవి అయితే ఏమంది, అబ్బో అంత పెద్దవాడు బాహ్లికుడు ఏమీ మాట్లాడ్డని అనడం ఎందుకు అంటోందా? అంటే ఆక్రోశాన్ని అంత గౌరవంగా ఆవిష్కరిస్తోంది. అది నిజంగానండి ఆవేశాన్ని అణుచుకుని మాటలో ఎక్కడ పొందిక తప్పకుండా, పారుష్యం లేకుండా అంత అందంగా మాట్లాడాలంటే లోపల సంస్కార బలం విశేషంగా ఉంటే తప్ప తాను ఉద్రేకపడకుండా అంత జాగ్రత్తగా మాట్లాడడం సాధ్యపడే విషయం కాదు. అది వ్యక్తి సంస్కార బలాన్ని నిరూపణం చేస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడుతోందో చూడండి. కురువృద్ధుడగు బాహ్లికుని దూరనీటికి, ఆ బాహ్లికుని నండం ఎందుకు? భీష్మునిపై బ్రై వెట్టనగునే, పెద్ద అయిన మహానుభావుడుగా అంగేయుడు, ఆ భీష్మాచార్యుల వారి మీద దోషం నెట్టడం ఎందుకు కృష్ణ? ఇట్టి క్రూరుల ఇంటికి ఇచ్చిన మనవారి నందుగా, వీళ్ళనందరినీ అండం కన్నా ఇటువంటి క్రూరులందరూ ఉన్న ఇంటికి తీసుకొచ్చి నన్ను కోడల్ని చేశారే మా పుట్టింటి వారు. ఎవరు ఎదురుకుంటా పుట్టింటి వారి ప్రతినిధి అన్నగారి కొడుకు ఆయనే ఉన్నాడు కృష్ణుడు. ఇంత కృష్ణుడు అని ఉండిపోయాడంతే. అది కుంతీదేవి యొక్క వాక్చాతుర్యం అంటే. ఆవిడేం మామూలుగా మాట్లాడదు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడగలదు, అంత గొప్ప తల్లి. అది ఒక వ్యక్తిలో వ్యక్తిత్వం అంటే ఇన్నిటి కలబోత. ఒక గోడ అంటే ఇటుకలు ఉంటే కట్టేస్తారేంటి? సిమెంట్ ఉంటే కట్టేస్తారా? ఇసుక ఉంటే కట్టేస్తారా? నీళ్లు ఉంటే కట్టేస్తారా? అన్నీ ఉంటే గోడ. కుంతీదేవి గొప్పది అంటే ఏదో ఒకటి ఉంటే కాదు, ఏది మాట్లాడవలసి వచ్చినా అలా మాట్లాడుతుంది, ఏది చెయ్యవలసి వచ్చినా అలా చేస్తుంది, ఏది గమనించవలసి వచ్చినా అలా గమనిస్తుంది, ఏది చెయ్యవలసి వచ్చినా అలా చేస్తుంది. కాబట్టి ఇవన్నీ అనడం కాదు. అసలు అర్జునుడు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది. ఏమని పలికింది? ఈయన కౌరవులందరినీ జయిస్తాడు, అఖండ భూమండలాన్నంతటినీ కూడా అన్నతోటి తమ్ములతోటి కలిసి పరిపాలన చేస్తాడు అంది. అది నిజం కాకపోతే వాళ్ళు ఇలాగే అరణ్యవాసం అజ్ఞాతవాసాలు చేసుకుంటూ కష్టాలు పడుతూ కాలం గడిపితే వాళ్ళని వీళ్ళని అండం ఎందుకు? తిట్టవలసి వస్తే ఆ మాటలు చెప్పిన అశరీరవాణిని తిట్టాలి. ఎందుకని? నువ్వు అన్న మాటలన్నీ తప్పులే అనాలి. మరి అది నిందించడం కాదా? కాబట్టి అశరీరవాణిని అనాలి. ఇవన్నీ వీళ్ళందరినీ నమ్ముకుని ఇక్కడ పడి నేను ఏడుస్తున్నా. ఎప్పటికి నిజం అవుతుందంటావు? ఆయనకే తెలియాలి, పరిపూర్ణ అవతారం కాబట్టి. అయ్య బాబోయ్ ఎంత నిలదీసిందండి నిజంగా అని చెప్పి చిట్ట చివర కృష్ణుడితో ఒక మాట అంటోంది, ధర్మరాజు గారితో ఒక మాట చెప్పు అంటే. ఆమె ఏదో బేలగా మాట్లాడదు, వీరమాతగా మాట్లాడుతుంది. అందుకని కృష్ణుడు అడగకపోయినా చెప్తోంది. నువ్వు తిరిగి మళ్ళీ ఉపప్లావ్యానికి ఎడతావు కదా రాయబారం అయిపోయాక, ధర్మరాజుకి ఏం చెప్పాలో చెప్తోంది. అంటే ఆమె హృదయం అర్థం చేసుకుంటే ఆ రాయబారం సఫలం అవుతుంది. 5 ఊళ్ళు ఇస్తే చాలా నచ్చా కృష్ణుడు. ఏమని చెప్తోందంటే, వేడికొని కృపణులై కనుపోడిమియది ఏలా రాజపుత్రులు తమ మైవాడిమి తప్పిన నిప్పులు వేడిమి సెడినట్లు జనులు విని
ఉలుకుదురే, నిప్పు వేడిపోతే దాన్ని నిప్పు అంటారా, బొగ్గు అంటారు తప్ప బొగ్గు అంటే చేత్తో పట్టుకోవచ్చు. అది కాలుతోందనుకోండి నిప్పు అంటారు. ఎవరు దగ్గరికి రావడానికి భయపడరు. పరాక్రమం ఎంతుంటే ఉపయోగమే ఉంది. అవసరమైనప్పుడు చూపించకుండా 5 ఓళ్ళు ఇస్తే చాలు, 5 ఓళ్ళు ఇస్తే చాలు అంటాడు నా కొడుకు. చెప్పకుండా చెప్పేస్తోంది ధర్మరాజుని. కొడుకుని కదా తల్లి తెలియదు. పరాక్రమం వాడకుండా కృపణులై దీనులై వాణ్ణి వీణ్ణి చేతులు చాపి ఏదో కొంత ఇవ్వండి మేము పరిపాలించుకుంటూ బతికేస్తామని యాచించి బతకడం బతుకు కాదని చెప్పానని చెప్పు ధర్మరాజుకి. అంటే ఇప్పుడు ఆమె ఏమైనా బేలగా మాట్లాడుతోందా? ఒక వీరమాత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతోంది. అలా మాట్లాడితే బిడ్డలని అలా నిలబెట్టి పౌరుషాన్ని రెచ్చగొట్టి ధర్మాన్ని నిలబెట్టేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉంది కాబట్టి ఆవిడ్ని వీరమాత అని పిలిచారు. కనుక భీమార్జునులతో కూడా ఒక మాట చెప్పానని చెప్పు. కొడుకుగాంచు రాచకూతురెద్దానికి అట్టి పనికి ఉచితమైన సమయమొదవే, తడయుంటిక నొప్పదు జనములు అట్లు కాని పురుషులనరు మిమ్ము. క్షత్రియ వంశంలో ఒక స్త్రీ బిడ్డల్ని కన్నప్పుడు ఏం కోరుకుంటుంది? నేను వీరమాతని కావాలి అని కోరుకుంటుంది. భీముడు అర్జునుడు పుట్టినప్పుడు కాదు నేను వీరమాతని. 10వ రోజు చేతిలోంచి జారి కింద పడిపోతే శిలలు పిండైపోయాయి, అప్పుడు కాదు వీరమాతని. ఇప్పుడు యుద్ధం రావలసి వస్తే మీకివ్వవలసిన రాజ్యాన్ని కౌరవులు ఇవ్వకపోతే మీ బలాన్ని చూపించి యుద్ధం చేసి మట్టు పెట్టి శత్రువుల్ని రాజ్యం సంపాదించగలిగితే అప్పుడు మీరు వీరులు, నేను వీరమాత. అటువంటి వీరుల్ని కన్నా వీరమాత నడిపించుకోవాలని ఏ క్షత్రియ కాంతైనా కోరుకుంటుంది. నీ కోరుకోనా భీమార్జునులకు తల్లినై నేను వీరమాతనే అని నిరూపించవలసిన అవసరం భీమార్జునులకు ఉందని నేను చెప్పానని చెప్పు. అలా వాళ్ళు నిలబడలేకపోతే నేను వీరమాతని కాకుండా పోను, వాళ్ళు మగవాళ్ళు కాకుండా పోతారని సమాజం అంటుందని చెప్పు. అయ్య బాబోయ్, ఈ మాటలకి కూడా యుద్ధం చేయకుండా ఇంకా ఊరుకోగలరండి భీమార్జునులు? ఎటువంటి అంటే దెప్పి పొడిచింది. అజ్ఞాతవాసంలో బృహన్నలగా ఉన్నావుగా, అది ఎక్కడ వరకు అంటే అప్పటికి ఆపద గడవడానికి. ఇప్పుడు పురుషుడివి, ఇంకా పాతాలవాటులో నపుంసకుడిగా బతక్కు, మగవాడిగా బతికి యుద్ధం చెయ్యండి. అందుకని భీమార్జునుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మాట వేసి మాట్లాడింది. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ మాట మాట్లాడాలో, తాను ఎలా నిలబడాలో అలా నిలబడడంలో కించిత్ కూడా ఆమె వైక్లభ్యాన్ని పొందదు. నకుల సహదేవులను ఉద్దేశించి నేను చెప్పానని చెప్పు. భుజబలమున జీవించుట నిజధర్మము, మెత్తబడుట నింజము, మాద్రి ప్రజలకు చెప్పుము. ద్రుపదాత్మజ కార్యం బడుగుమనుము తగనందరతోన్. నకుల సహదేవులిద్దరితో నేను ఒక మాట చెప్పానని చెప్పు. క్షాత్రమున్నవాళ్ళు క్షత్రియులకు ధర్మమేమి అంటే భుజబలంతో జీవించాలి, కార్యాన్ని శౌర్యంతో సాధించాలి. అంతేకాని మెత్తబడిపోయి ఇలా చేతులు చాపి మీరేమిస్తే అదేనండి, మీరు ఏమిస్తే అదేనండి అంటే నింజము, ఘోరము. అలా బ్రతకద్దన్నానని చెప్పు. ఒకవేళ వాళ్ళకి ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో చేత కాకపోతే ఈ 5గురిని ద్రౌపదిని వెళ్ళి అడగమను. ఏం చెయ్యాలో చెప్తుంది, ఆవిడ చెప్పినట్టు కనీసం చెయ్యమనంది. అంటే పెద్దరికం ఎవరికి ఇచ్చింది? కోడల్ని వెళ్ళి అడగండి అండి. కోడల్ని వెళ్ళి అడిగితే ఏం చేస్తుంది? ఆవిడేం యుద్ధం చెయ్యండి అందో, ఆ కురులు తీసి ఇలా ముందుకేసి చూపిస్తుంది. ఆనాటి నుంచి ఈనాటికి ముడివేయలే. దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టి లాగినప్పటి నుంచి కులకాంత జుట్టు ముడి వేసుకోకుండా ఎంతకాలం ఉంటుంది? జుట్టు ముడి పడాలంటే దుశ్శాసన సంహారం జరగాలి. ప్రతిజ్ఞలు దేనికి చేసినట్టు మీరు? దానికి గుర్తు ముడి వేసుకొని ఆమె జుట్టు. ద్రౌపది దగ్గరికి వెళ్ళండి, చెప్తుంది ఏం చేయాలో మీరండి. అమ్మో, ఏమి కుంతీదేవండి, ఏమి అద్భుతమైనటువంటి వాక్ ప్రౌఢిమ. తన కొడుకులకు వీరమాతగా అటువంటి అప్పుడు కూడా ద్రౌపదీదేవి విషయంలో ఎంత సమున్నతంగా మాట్లాడిందో చూడండి. అంటే ఆమె అటువంటి వ్యూహ రచన దక్షత కలిగినది, అటువంటి సలహా చెప్పగలిగినది, నిర్ణయం చెయ్యగలిగినది నా కోడలు. కాబట్టి నా కోడలను అడగండి మీకు చేత కాకపోతే అంది. అని ఏదో దెప్పిపడవడానికి కాదు, నిజంగా ద్రౌపదీదేవి అత్తటి విదుషీమణి, అది ఆమె నమ్మకం అని చిట్ట చివర చెప్పవలసిన వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆయనకి చెప్పాలో మాట. అందుకని కృష్ణుడికి చెప్తోంది,
మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి. కుంతీదేవి ఇలా అనర్గళంగా మాట్లాడుతుంటే ఒక మాట మాట్లాడలేదు. అలా పీట మీద కూర్చున్నవాడు పీట మీదే కూర్చుని అలా నోరు తెచ్చుకు వింటున్నాడు అంతే కృష్ణుడు. అంటే ఆమె శీల వైభవం అంత గొప్పది అని. అలిగిన భీమ పల్గుణల కడ్డములేమి ఎరుంగు అంతలంతలు వడి వాని నీగవలదా వినుమా పనికెల్ల పాండవ పుత్రుడే కలవారు నీకెటుల దోచిన అట్టులు చేయువారుగా అలగు విచార నా ఎలత యార్పుము నన్ కడతేర్పు మిమ్మిన్. కృష్ణ, నీకు తెలుసు కదా, అసలు యుద్ధం అంటూ జరిగితే భీముడికి అర్జునుడికి అడ్డు లేదుగా, అంతటి పరాక్రమం ఉన్నవాళ్ళు కదా. అంతలంతలు వడి వాని నీగవలదా, ఇన్ని కష్టాలు పడ్డారు కదా, ఇన్ని అవమానాలు పొందారు కదా, కష్టాలతో పాటు అవమానములు ప్రయత్నపూర్వకంగా వాళ్ళని అవమానించాడు కదా దుర్యోధనుడు ఎన్నో పర్యాయాలు. ఇంత అవమానం చేసిన తరువాత ఇప్పుడు వాళ్ళ అవమానం తీర్చుకోవద్దా, మేము శూరులమే అని నిరూపించుకోవద్దా? నువ్వు చెప్పిన మాట వాళ్ళు వింటారు కదా, నడిపించేవాడివి నువ్వు కదా, వాళ్ళు అలా ప్రవర్తించకపోతే నువ్వు వాళ్ళని అలా నడపలేదని గుర్తు కదా, ఎక్కడికి పెట్టింది తీసుకొచ్చి అని ఏమని పిలిచిందో తెలుసా? అలఘు విచార, బాగా ఆలోచించగలిగిన నైపుణ్యం ఉన్నవాడా, అంటే నువ్వు ఏం చెప్తావో అది వాళ్ళు చేస్తారు, నువ్వు వాళ్ళు చెయ్యకపోతే నీది తప్పు, నువ్వు చెప్పలేదని గుర్తు. కాబట్టి బాగా ఆలోచించి నువ్వు చెప్పాలి సుమా. ఎందుకని అంటే నీకెటిలో తోచిన అట్టుల వారు చేయు, నీకు ఏది తోచిందో అదే వాళ్ళు చేస్తారు. వాళ్ళు నేను ఇన్ని చెప్పినా చేయలేదంటే నీ బుద్ధికి నేను చెప్పింది ఎక్కలేదని గుర్తు. వాళ్ళకి ఎక్కడం కాదు, ముందు నీకెక్కాలి నేను చెప్పింది అని చిట్ట చివరం ఒక మాట అంది. నా ఎలత యార్పుము నన్ కడతేర్పు మిమ్మిన్. కడతేర్చండి అంటారు, అయ్యా నన్ను కడతేర్చండి అంటారు. కడతేర్చండి అన్న మాట సాధారణంగా ఎక్కడ మాట్లాడతామంటే భగవంతుడి దగ్గర మాట్లాడతాం. నిన్ను భగవంతుడిగా నమ్మి చెప్పుకుంటున్న పరివేదన, నా బాధ తీర్చు, నన్ను కడతీర్చు, నన్ను గట్టెక్కించు, నాకు దీనికి ఎక్కడ చిట్ట చివరి హద్దో ఆ హద్దు నాకు చూపించు, నేను సంతోషించేటట్టుగా చెయ్యి, అది నువ్వు చేయగలవు కృష్ణ అని చెప్పింది. విన్నటువంటి కృష్ణ పరమాత్మ, అత్తా నువ్వు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటాను, ఇవన్నీ పాండవులకు చెప్తానన్నాడు. చెప్పాడు. రాయబారానికి వెళ్ళాడు. రాయబారం విఫలమైపోయింది. ఏదో కృష్ణుడిని బంధించాలనుకున్నారు, విశ్వరూపం చూపించాడు, తిరిగి వచ్చేసాడు. ఇవన్నీ మళ్ళీ నేను ఎలాగో శ్రీకృష్ణుడు అన్న విషయం మాట్లాడినప్పుడు మీకు చెప్పవలసి ఉంటుంది. రాయబారం పూర్తయిపోయి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి ఉపప్లావ్యానికి వెళ్ళిపోతూ మళ్ళీ కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి కుంతీదేవితో ఒక మాట అన్నాడు. అత్త, రాయబారము సఫలము కాలేదు. అదే కదా ఆవిడికి కావాలి. ఆవిడ ముందు చెప్పిన మాటల్ని బట్టి ఏం తెలుస్తోంది? ఆవిడికి యుద్ధం జరగాలి, పాండవులు సంతోషించాలి అని ఉన్నదా లేదా? చూడండి, లోకంలో సాధారణంగా ఏదైనా చాలా మంచి శుభవార్త అనుకోండి, ఎవరితోనో చెప్పం, ముందు చెప్పేసి వెళ్ళిపోతాం చటుక్కుని. ఆవిడికి అది శుభవార్తే కాదు. రాయబారం పొసగలేదంటే అందుకే వెడుతూ ఒకసారి రథం దిగి మళ్ళీ అత్త దగ్గరికి వచ్చాడు. వచ్చి అత్త నీతో నేను ఒక మాట చెప్పాలి, రాయబారం పొసగలేదత్త, అందుకని యుద్ధం జరగక తప్పదు, తప్పకుండా యుద్ధం జరుగుతుంది అన్నాడు. అంటే ఆవిడంది, కృష్ణ చాలా మంచి పని జరిగిందయా, ముచికుందోపాఖ్యానం సృంజయోపాఖ్యానం నేను ధర్మరాజుకి జ్ఞాపకం చేశానని చెప్పు అని చెప్తూ ఒక మాట అంది. రాజులకెందు నారయ పరాక్రమ జీవన వృత్తి దక్క ఉండోజ నిషిద్ధమండ్రు మునులు ఉత్తమ సత్తులు వంశధర్మముల్ పూజిత భంగి చేయుదురు బుద్ధి విహీనులు వాని తక్కి నిస్తేజపు కూటికి ఇయ్యకుని దీనత పొందురు అంబుజోదరా. ఓ కృష్ణ, లోకంలో రాజులైనటువంటి వాళ్ళు కేవలము పరాక్రమము చేత మాత్రమే జీవించాలి, అంతేకాని దైన్యంతో చెయ్యి చాపి బ్రతకకూడదు. రాజవ్యూహంగా తన సాత్వికమైన బుద్ధిని బయట పెట్టడానికి ధర్మరాజు గారు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని అనవచ్చు. కానీ నిజానికి అలా దేహీ అని యాచించి పుచ్చుకోకూడదు. రావలసిన అర్ధరాజ్యం కోసం పరాక్రమించి యుద్ధం చెయ్యవలసిందే. అంతేకాని ఏమిటి రాయబారం, అసలు నువ్వు వెళ్ళడం ఏమిటి, ధర్మరాజు చెప్తే మాత్రం 5 ఊళ్ళు ఇవ్వండి చాలని అడగడం ఏమిటి అని. నీ వియ్యంబులు సంధియు కావింపబడిరి వీరి గలయుట కష్టంబు ఆ వెరపు తప్పుటయే లైవచ్చన్ బొమ్ము
విడువు అనుమానంబున్. ఓ కృష్ణ, ఈ సంధి తప్పిపోవడం చాలా మంచిదైంది. నిజంగా 5 ఊళ్ళు ఇచ్చేశాడు అనుకో దుర్యోధనుడు, 5 ఊళ్ళు ఏలుకుంటూ పాండవులు కూర్చుంటే దుర్యోధనుడు ప్రశాంతంగా బతకనిస్తాడా? మళ్ళీ అవమానాలు చేస్తాడు. అటో ఇటో తేలిపోవలసిన రోజు వచ్చేసింది. ఇంకా దాపరికం కుదరదు, ఇక నీళ్లలో పెట్టి దాయడం కుదరదు. సంధి తప్పిపోవాలి, యుద్ధం జరగాలి. అందుకే సంధి తప్పిపోయింది. ఈశ్వరేచ్ఛ. సంతోషిస్తున్నాను. నిజవంశోచిత వీర వృత్తమునకున్మేషంబుగా ఆ కపిధ్వజుడు ఉత్సాహము సేయకున్ననకట దైన్యంబు వాటిల్లదే భుజదర్పోద్ధతుడైన భీమునకు నీ పొందొప్పునే నీవు సర్వజగన్మాన్యుడ విందు రాదగునే దైవం బిట్లు తప్పించునే. అంత పరాక్రమం కలిగినటువంటి అర్జునుడు, అంత పరాక్రమం కలిగినటువంటి భీమసేనుడు యుద్ధం చెయ్యకుండా ఎంతిచ్చినా మాకు చాలని దేహీ అంటూ నిలబడడం ఎంతవరకు మంచిది? అసలు వాళ్ళు అలా చెప్పమన్నారనుకో, నువ్వెలా వచ్చావు? నువ్వు రావచ్చా? నువ్వు ఇలా చెప్పచ్చా? నీవు సర్వజగన్మాన్యుడవు ఇందు రాదగునే. అలా వచ్చి అడగచ్చా వాళ్ళ పనుపున? అలా అడగకూడదురా అని బుద్ధి చెప్పక్కర్లేదా? నువ్వెలా వచ్చావు కృష్ణ? నిలదీసేసింది. దైవం బిట్లు తప్పించునే. కానీ దైవం ఒకడు ఉన్నాడు కదూ, అందుకని తప్పించాడు. అంటే నా కోరిక నెరవేరి తీరుతుంది, అది నువ్వే ఆ దైవం అని మళ్ళీ ద్రౌపదీదేవి జ్ఞాపకానికి వచ్చి మరచిరె కొలువున ద్రౌపది బరచిన పన్నంబు ధర్మపదము దొరంగన్ వెరచుట కప్పటి కదిదగు చెరచినచో వెదకవలదే చిరతర కీర్తిన్. ఒకనాడు ద్రౌపదీదేవిని పెట్టినటువంటి కష్టం సామాన్యమైన కష్టమా? ఆనాడు ఓర్చుకున్నారు, అరణ్యవాసం చేశారు, అజ్ఞాతవాసం చేశారంటే ధర్మానికి కట్టుబడ్డారు. ఇప్పుడేది ధర్మం? ఎవడు ధర్మాన్ని పాడు చేశాడో వాడిని శిక్షించడం ధర్మం. ఇప్పుడు కూడా ఎందుకు తలలు వంచు కూర్చుంటారు? ఇప్పుడు చెయ్యవలసిన ధర్మాన్ని ఇప్పుడు చెయ్యమని చెప్పు. అంతేకాని ఇప్పుడు కూడా అలా తల వంచుకు కూర్చోడానికి వీలు లేదని చెప్పానని చెప్పని కృష్ణ పరమాత్మని వీడ్కొలిపింది. కృష్ణ పరమాత్మ కూడా సంతోషంగా బయలుదేరి బయలుదేరుతున్నానని ఉపప్లావ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విదురుడు వచ్చాడు. విదురుడు వచ్చి ఆ అత్త వినేటట్టుగా కొన్ని మాటలు అన్నాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వచ్చి రాయబారం నడిపారు. కానీ ఆ రాయబారాన్ని విన్నవాడెవరు? ధృతరాష్ట్రుడు విన్నాడా? దుర్యోధనుడు విన్నాడా? ఎవరు విన్నాడు? ఎవరు వినలేదు. ఆ వినని కారణం చేత తప్పకుండా కౌరవులందరూ మడిసిపోయేటటువంటి కాలం దగ్గరకు వచ్చింది అని చెప్పాడు. అందులో యుద్ధం చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, యుద్ధం జరగడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. కానీ దుర్యోధనుడి మూర్ఖత్వానికి అందరూ కట్టకట్టుకుని పోవలసిందే. ఈ మాట కుంతిదేవి మనస్సు మీద తగిలింది. అయ్యో, యుద్ధం చేయడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారే, యుద్ధం చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారే. ఇప్పుడు యుద్ధం జరగక ఆపడం సాధ్యం కాదు, ఎందుకంటే రాయబారం విఫలమైపోయింది. కృష్ణుడు బయలుదేరే ముందు నేనేమని చెప్పాను? యుద్ధం జరిగి తీరాలని చెప్పాను. నిజంగా ఇప్పటి కృష్ణుడు తిరిగి వచ్చి అత్తా రాయబారం విఫలమైపోయింది, యుద్ధం జరుగుతుందని చెప్తే పరమ సంతోషాన్ని పొందాను. ఇది ఈశ్వర ఇచ్ఛ అన్నాను. కానీ విదురుడి మాటకి ఆమె గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు దుర్యోధనుడి వైపున ఇష్టం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయవలసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందో తెలుసా అండి? కురుక్షేత్రంలో చచ్చిపోయిన వాళ్ళు 77 కోట్ల మంది. ఇందులో చాలామందికి అసలు యుద్ధం జరగడం ఇష్టం లేదు. అది అన్నదమ్ముల వ్యవహారం. వాళ్ళు తేల్చుకోవడం మానేసి, ఇది కదా జనమేజయుడు మొదటి ప్రశ్న భారతానికి. పెద్దవారు వ్యాసుల వారు ఉండగా, భీష్ముడు ఉండగా ఇంత యుద్ధం అన్నదమ్ముల మధ్య ఎందుకు జరిగింది? మీరు రాజ్య పంపకం చేయలేదా అని అడిగాడు. ఇన్ని కోట్ల మంది చచ్చిపోతారా? ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చిపోవలసిందే. ఈ పాపం నాకు వస్తుందా? చెప్పడం వల్ల తప్పు వస్తుందంటే తాను రాజమాతగా చెప్పవలసిన ధర్మం చెప్పింది, ఆ విషయంలో వెనకంజలేదు. మరి ఇప్పుడు తప్పు ఎక్కడొస్తుంది? తను కారణం అవుతానేమోనని ఎందుకు బెంగ పెట్టుకుంది కుంతిదేవంటే, దుర్యోధనుడు యుద్ధానికి వెడతానని అంత ధైర్యంగా రాయబారాన్ని ఎందువల్ల తిరస్కరించాడు? కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినా కూడా ఆయన బుద్ధిలో మార్పు రాలేదంటే ఎవరి ధైర్యం చూసుకుని యుద్ధానికి ఎడుతున్నాడు? వెనక కర్ణుడు ఉన్నాడు కనుక. ఆ కర్ణుడు ఉన్నాడు. ఆ కర్ణుడు యుద్ధానికి వెడితే అర్జునుణ్ణి నియంత్రించగలడు, అర్జునుణ్ణి మట్టు పెట్టగలడని దుర్యోధనుడు నమ్ముతున్నాడు. కర్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు, నేను అర్జునుణ్ణి పడగొట్టగలనని చెప్తున్నాడు. అర్జునుణ్ణి నమ్ముకుని యుద్ధానికి ఎడుతున్నాడు. కర్ణుడిని నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధానికి ఎడుతున్నాడు. ఆ కర్ణుడు అర్జునుడిని మట్టు పెడతానని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కర్ణుడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేస్తానని ఎందుకంటున్నాడు? తానెవరో తనకి తెలియదు కనుక. అసలు కర్ణుడెవరు?
తన కొడుకే. తన కొడుకైన కారణం చేత అసలు ఆయన ఎవరు? ధర్మరాజుకు అన్నగారు. ఇప్పుడు యుద్ధం జరిగితే నిజానికి ఈ భూమండలాన్ని అంతటినీ ఎవరు పరిపాలించాలి? కర్ణుడు పరిపాలించాలి. అటువైపు ఉండి పోరాడి కర్ణుడు బ్రతికితే తను చెప్పకపోవడం ఎలా కుదురుతుంది? అర్జునుడు మరణిస్తే పాండురాజు ఏడవడా ఏ లోకంలో ఉన్నా? నువ్వు చెప్పలేదు నీ కొడుక్కి, వివాహపూర్వం లభించినటువంటి కొడుక్కి రహస్యం చెప్పలేదు. ధార్మికంగా పుట్టిన కొడుకు, వివాహానంతరం పుట్టిన కొడుకు, నా కొడుకు పడిపోయాడని ఏడవడా? ఇప్పుడు కర్ణుడికి రహస్యం చెప్పడం వల్ల కర్ణుడు తెలుసుకుని, అమ్మా నేను నీ కొడుకునా, నేను పాండవులలో పెద్దవాణ్ణా, నా చేతులతో తమ్ముళ్ళని ఎలా చంపేస్తాను? ధర్మరాజుని ఎలా చంపేస్తాను? భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి ఎలా చంపేస్తాను? నేను చంపలేను అని యుద్ధం చెయ్యను అని తప్పుకున్నా. పాండవుల వైపుకి తిరిగిపోయినా. యుద్ధం లేదుగా. కర్ణుడు లేని యుద్ధం దుర్యోధనుడు చేస్తాడా? చెయ్యడుగా. చెయ్యనప్పుడు చచ్చిపోకూడదనుకుంటున్న వాళ్ళు, యుద్ధం చెయ్యకూడదనుకుంటున్న వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగిందిగా. ఇప్పుడు ఈ యుద్ధం జరిగి యుద్ధం చెయ్యకూడదనుకున్న వాళ్ళు చెయ్యడానికి తాను రహస్యంగా కారణమైందిగా. కాబట్టి ఇప్పుడు ఒక సమయం వచ్చేసింది, తాను కర్ణుడికి చెప్పాలి. చెప్పకపోతే ఇంతమంది చావుకి తాను కారణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు కర్ణుడికి చెప్పాలి. ఏమని చెప్పాలి కర్ణుడితో? నేను మీ అమ్మని అని చెప్పి ఊరుకోవాలా? నేను మీ అమ్మని, నువ్వు పాండవుల వైపు చేరిపో అని చెప్పాలా? పాండవుల వైపు చేరిపోతే యుద్ధం అసలు జరుగుతుందా? జరగనప్పుడు దుర్యోధనుడు భయపడి రాజ్యం ఇచ్చేస్తే దానికి ఎవరు రాజవ్వాలి? కర్ణుడు కదా పెద్దవాడు రాజవ్వాలి. కర్ణుడు పెద్దవాడు రాజైతే అప్పుడు ఈ విషయాన్ని ధర్మరాజాదులకు తెలిసిపోతుంది కాబట్టి ఒప్పుకుంటారా? కర్ణుడు యుద్ధం చేయడం మానేస్తాడా? ఒకవేళ కౌరవుల వైపే యుద్ధం చేస్తాను అంటే తాను ఏమని షరతు పెట్టాలి కర్ణుడి వైపు నుంచి? అప్పుడు మళ్ళీ కర్ణుడిని ఇంకొకసారి చంపేసినట్టు అవదా? తాని రహస్యం చెప్పాలా వద్దా? ఇంత గొప్పగా మాట్లాడి అంత పైన నిలబడిన కుంతి విదురుడు చెప్పిన మాట వినపడగానే అంత కింద పడిపోయింది. తాను కారణమవుతోంది. కాబట్టి ఇప్పుడు మనసులో క్లేశపడి నలుగుడు పడి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమని అంటే, ఇంత పాపాన్ని మూట కట్టుకోను. కర్ణుడెవరో తెలిసిపోతే కర్ణుడికి, కర్ణుడు యుద్ధం చెయ్యకపోతే ఏమో కథ ఎటు తిరుగుతుందో నాకు తెలియదు. కానీ కర్ణుడికి రహస్యం చెప్పకపోవడం వల్ల యుద్ధం చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా యుద్ధం చేసి చచ్చిపోయారు. దానికి కర్ణుడికి నిజం చెప్పని కుంతిదే తప్పు. అన్ననాడు పాపాన్ని మూట కట్టుకున్నదాన్ని అవుతాను, కాబట్టి కర్ణుడికి చెప్పేస్తాను అని బయలుదేరుతోంది. కానీ మనసంతా మాత్రం ఎటువైపు ఉంటుంది? వివాహానంతరం తనకి కలిగినటువంటి సంతానము గెలిస్తే, ధర్మాత్ములు గెలిస్తే పాండురాజు సంతోషిస్తాడు. అందుకని పాండవులు గెలవాలనే ఉంటుంది. పాండవులు గెలవాలి అంటే దుర్యోధనుడు యుద్ధం చెయ్యాలి. యుద్ధం చెయ్యాలి అంటే కర్ణుడు అటువైపుకి వెళ్ళాలి. ఆ కర్ణుడు అటువైపుకి వెళ్ళాలి అంటే తాను కుంతి కొడుకునని తెలిసే వెళ్ళాలి. తెలిసి వెళ్ళిన నాడు కర్ణుడు పడిపోయినా ఇదుగురే, కర్ణుడు ఉండి అర్జునుడు పడిపోయినా ఇదుగురే. కాబట్టి ధర్మాత్ములు తన కొడుకులు కనుక అధర్మం వైపుకి అంటకాగాడు కనుక కర్ణుడే పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు తాను ఒక కృతనిశ్చయానికి వచ్చేసింది. కర్ణుడితో నేను చెప్తాను, కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడడం అంత తేలికండి. కర్ణుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నిర్ణయం చేసుకుంది. ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? ఏకాంతంగా ఎలా కలుస్తుంది? ఎలా మాట్లాడుతుంది? ఎక్కడ కలవాలి? ఎలా చెప్పాలి? ఏం జరగాలి? ఎంత గొప్పగా ఈ కథ మలుపు తిరగాలి? ఈ సన్నివేశాలన్నీ ఏదో సూదిరంధ్రంలో ఏనుగులు తోలగలిగిన వాడినా నేను? అంతకాలము లేనప్పుడు దీన్ని రేపు విడిచిపెట్టి ఆదివారం నాడైతే చాలామందికి వినడానికి కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి సూర్యాంశ సంభవుడు కాబట్టి కర్ణుని యొక్క జనన రహస్యాన్ని కుంతిదేవి కర్ణుడికి వెళ్ళి చెప్పడం, ఆ తర్వాత తిరిగేటటువంటి మలుపులు అసాధారణమైన రీతిలో ఉంటాయి ద్రౌపది జీవితంలో. చిట్ట చివరికి కుంతి ఎట్లా తిరిగిపోయింది జీవితంలో అనేటటువంటి విశేషాల్ని రేపొక్కరోజు మళ్ళీ మీకు సెలవు. దేనికి అంటే విన్నది బాగా జీర్ణం చేసుకోవడానికి. రేపు సెలవిచ్చి ఎల్లుండి మళ్ళీ సాయంకాలం 7 గంటలకి మళ్ళీ పునః ప్రారంభం చేస్తాను. ప్రారంభం చేసినప్పుడు కుంతిదేవి కర్ణుణ్ణి కలుసుకున్న ఘట్టం దగ్గర ప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.